సో నిన్న మనం ఇన్కమ్ రిసీవ్డ్ అంటే ఫస్ట్ అకేషన్ ఆఫ్ రిసిప్ట్ అని మాట్లాడుకున్నాం. అలాగే డీమ్డ్ టు బి రిసీవ్డ్ అని సెక్షన్ 7 లో చెప్పిన కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ మనం ఏం చేద్దాం అని చెప్పేసి అంటే సెక్షన్ 9 గురించి మాట్లాడుకుందాం. డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఓకే, ఆర్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. ఈ రెండు అంటే అంటే ఎక్రూ ఆర్ అరైజ్ అంటే ఏంటి, అందులో ఇండియాలో ఎక్రూ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అంటే ఏంటి, అవి కానివి ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అవుతాయి. ఓకే రైట్. సో ఒకసారి బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. సో నేను ఎవరెవరిని అడిగితే వాళ్ళు కొంచెం సమాధానం చెప్పండి అమ్మా. ఓకే రైట్. మానస వినిపిస్తుందమ్మా? నిన్న క్లాస్ అర్థమైంది కదమ్మా? రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ నేను అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నానమ్మా, నేను ఒక నాన్ రెసిడెంట్ ని. ఓకే, ఇండియాలో ఉన్న నాన్ రెసిడెంట్ అవ్వచ్చు, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. కానీ నేను ఏంటంటే అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న నాన్ రెసిడెంట్ ని ఇక్కడ ఏం చేశానంటే ఇండియాలో ఒక బిల్డింగ్ ఉందమ్మా, బిల్డింగ్ కొన్నానమ్మా. ఆ బిల్డింగ్ మీద నాకు రెంట్ వచ్చిందంట. ఓకే, సో ఇది ఏమవుతుందమ్మా, ఆ రెంట్ నాకు అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ అయిందండి. టాక్సబుల్ సార్. టాక్సబులే, కాకపోతే ఇది ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అవుతుందా అవదా? అవుతుంది సార్. ఎందుకు ఎక్రూ ఆర్ అరైజ్ అంటే ఏంటి? అంటే బిల్డింగ్ ఇండియాలోనే ఉంది కాబట్టి. బిల్డింగ్ ఇండియాలో ఉన్నది కాబట్టి ఇన్కమ్ ఇండియాకి సంబంధించింది. ఇండియాలో ఎక్రూ అయినట్టు అంతేనమ్మా? ఎస్ సార్. రైట్. అలాగైతే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇండియాలో చేశాను నేను. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ మీద మనకి ఏమొస్తుందమ్మా? ఇంట్రెస్టే కదా. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు బ్యాంక్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తుంది, కానీ నేను ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడ చేశాను? ఇండియాలో చేశాను. ఈజ్ ఇట్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఆర్ నాట్? ఎక్రూ అయినట్టేనమ్మా ఇండియాలో. రైట్. ఓకే, సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి ఫ్లిప్కార్ట్ లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టానమ్మా. ఫ్లిప్కార్ట్ ఐడియా ఉందా? రైట్. నువ్వు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నావు, నువ్వు ట్రేడర్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు సపోజ్ ఆస్ట్రేలియాలో ఉన్నావమ్మా, నేను నీకు ఒక ప్రోడక్ట్ ఆన్లైన్ లో ఒక ఆర్డర్ పెట్టాను నేను. ఓకే, ఆ ప్రోడక్ట్ నువ్వు పంపించావు. ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అంటే, నీకు అయిన కాస్ట్ ఎంత అంటే సపోజ్ ఒక 2 lakhs. దాని మీద ఒక 2 lakhs ప్రాఫిట్ వేసుకుని నువ్వు నాకు 4 lakhs కి సేల్ చేస్తావు ఆ ప్రోడక్ట్ ని. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఇప్పుడు నీకు 2 lakhs, ఈ ట్రాన్సాక్షన్ లో 2 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా. ఈజ్ ఇట్ టాక్సబుల్ ఇన్ ఇండియా? ఇది టాక్సబుల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎలా అవుతుందమ్మా? నువ్వు ఇండియాలో బిజినెస్ చేసావా? ఇన్కమ్ ఇండియాలోనే ఎక్రూ అయింది కాబట్టి. ఇన్కమ్ ఎక్రూ అయిందని ఎలా చెప్తున్నావు నువ్వు? ఇన్కమ్ ఎక్రూ పేమెంట్ ఇండియా నుంచి వచ్చింది కదా సార్. ఏదమ్మా? పేమెంట్ ఇండియా నుంచి వస్తుంది కదా సార్. పేమెంట్ ఇండియా నుంచి వస్తుంది, కరెక్టే. నువ్వు బిజినెస్ ఇండియాలో చేసావా? నో సార్. బిజినెస్ ఇండియాలో చేసినట్ట చేయనట్ట? వాట్ ఈస్ మెంట్ బై బిజినెస్? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అది ఎక్కడ చేసావు నువ్వు? ఇండియా. ఇక్కడ ప్రాపర్టీ అంటే ఈజీగా చెప్పేస్తున్నావు. తర్వాత ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఆరిజిన్ ఎక్కడ ఉందో చూసి అదని చెప్పేస్తున్నావు. కానీ ఒక బిజినెస్ కింద మనం తీసుకుంటే కనుక ఆ బిజినెస్ ఎక్కడ జరిగింది అనేది నువ్వు చెప్పగలుగుతున్నావా, చెప్పలేకపోతున్నావా? చెప్పలేకపోతున్నాను సార్. సో అది ఇండియాలో ఇన్కమ్ అవుతుందా లేదా అని చెప్పేసి నువ్వు ఇండియాలో ట్యాక్స్ కి లేబుల్ అవుతావా లేదా అని చెప్పేసి నువ్వు చెప్పలేకపోతున్నావు. సో అక్కడే మనకి ఏం కావాలమ్మా? గైడెన్స్ కావాలి, అంతే కదా. సో దేర్ రిక్వైర్స్ స్పెసిఫిక్
ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అంటే ఏంటి అనేది అక్కడ మనకి స్పెసిఫిక్ గా కావాలమ్మా. అవునా? ఎస్ సార్. రైట్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నువ్వు ఒక ఇంజనీర్వి, ఎస్ సార్. నాన్ రెసిడెంట్ ఇంజనీర్వి, ఆస్ట్రేలియాలోనే ఉన్నావు. ఇండియాలో నేను ఒక బిల్డింగ్ కట్టుకుంటూ నిన్ను ఏం చేశానంటే ఇంటీరియర్ అదేమంటారు ఇంటీరియర్ డిజైనింగ్ చేయమని చెప్పేసి నేను నిన్ను అపాయింట్ చేసుకున్నాను నేను. ఎస్ సార్. ఓకే, నువ్వు ఇండియాలో నా బిల్డింగ్ కి ఇంటీరియర్ డిజైన్ చేసి ఇంటీరియర్ అంతా కూడా నువ్వు చేయించావు, వర్క్ చేయించావు. ఓకే, నేను దీనికి అందరికి కూడా ఒక 50 లక్షలకి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాను నేను. ఓకే సార్. సో 50 lakhs నేను పే చేస్తే కనుక ఈజ్ ఇట్ టాక్సబుల్ ఇన్ ఇండియా ఆర్ నాట్? చెప్పలేము సార్ ముందు కేసులాగా. ఇది కూడా చెప్పలేమమ్మా. ఇందాక ఎస్ సార్. ప్రొడక్ట్ గూడ్స్ అన్నప్పుడు నువ్వు అక్కడ గూడ్స్ ఇక్కడికి ఇండియాకి సేల్ చేసావు, కానీ ఇక్కడ నువ్వు సర్వీసెస్ ఎక్కడ రెండర్ చేసావు? ఇండియాలో సార్. నువ్వు సర్వీసెస్ ఇండియాలో రెండర్ చేసావు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్, ఒక ఎగ్జాంపుల్ లో నేను ప్రొడక్ట్ చెప్పాను, ఇంకో ఎగ్జాంపుల్ లో నేను సర్వీస్ అనేది చెప్పాను. సర్వీస్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఇక్కడ Yes, sir. మేజర్ గా ఇక్కడ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడు అవుతుంది అనేది మనం మెయిన్ గా చూడాలి. అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్. సో ఒక డౌట్ అంటే అరైజ్ అయింది కదా మీకు? అయింది సార్. రైట్, వెరీ గుడ్. ఆఫ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మా ఇష్యూ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ లో తను ఈజీగా చెప్పేసింది, ఇది టాక్సబుల్ సార్, ఇది ఇండియాలో ఎక్కువ అవుతుంది. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనకి ఈజీగా చెప్పేసిందమ్మా. కానీ అక్కడ బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు ఇది ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అవుతుందా లేదా అనేది స్పెసిఫిక్ గా చెప్పలేకపోయింది. సో అలాంటి దానికే మనకి స్పెసిఫిక్ గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి అంటే కనుక సెక్షన్ 9 లో మనకి మాట్లాడుతున్నారమ్మా. ఓకే, సో సెక్షన్ 9 లో మనకి ఏం చెప్తున్నారంటే కనుక ఇన్కమ్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అంటే ఏంటి, అలాగే ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అంటే తెలుసు మీకు. డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనేది ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారు. సెక్షన్ 911, 912 ఇలాగా టోటల్ గా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయమ్మా? 918 అనే టోటల్ గా 8 క్లాజెస్ గురించి మనకి చెప్తున్నారమ్మా. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను జనరల్ గా సెక్షన్స్ గుర్తు పెట్టుకోమని చెప్పేసి చెప్పను, కానీ ఇక్కడ సెక్షన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో రాయండి అని చెప్పేసి కూడా చెప్పనమ్మా. ఓకే, ఎందుకంటే మనం రాస్తే ఎగ్జాక్ట్ గా తెలిస్తే రాయాలి, లేకపోతే రాయకూడదు. కానీ ఒక విషయం ఏంటంటే ఎగ్జామ్ లో ఈ పర్టికులర్ ఇక్కడ ఉన్న 8 సెక్షన్స్ నుంచి మీకు ఏదో ఒక రూపంలో చిన్న 2 మార్కులు బిట్టో లేకపోతే 4 మార్కులు 5 మార్కులు ఎక్కడో ఒక టచ్ అయ్యేలాగా ఏదో ఒక క్వశ్చన్ లో అన్నా సరే కవర్ అయ్యేలాగా మీకు ఏమొస్తుందంటే ఒక క్వశ్చన్ అనేది వస్తుందమ్మా. సో కాబట్టి వాళ్ళే అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక ఈ పర్టికులర్ గా ఈ 8 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 8 క్లాసెస్ ని మీరు గుర్తు పెట్టుకోండి. క్లాస్ తో సహా పర్టికులర్ గా ఆన్సర్ రాస్తే చాలా బాగుంటది. అదే ఒక ప్రాబ్లం లో ఇచ్చినా సరే ఆ ప్రాబ్లం లో మనం ఆన్సర్ చేసిన తర్వాత కింద నోట్ అని పెట్టి ఆ పర్టికులర్ గా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాం. ఆ పర్టికులర్ గా ఈ క్లాస్ ని మెన్షన్ చేస్తూ మనం నోట్స్ రాసామంటే కొంచెం బాగుంటదమ్మా. నేను 2 చోట్ల ఇప్పటి వరకు నేను సెక్షన్స్ గుర్తు పెట్టుకోమని చెప్పాను. ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ని ప్రీవియస్ ఇయర్ లోనే మనకి ట్యాక్స్ లెవీ చేసే కేసు గురించి మనం మాట్లాడుకున్నాము. సో అవి సెక్షన్ 172 షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్, ఇవి అవి అక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడ సెక్షన్స్ అనేవి పర్టికులర్ గా గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. తర్వాత ఇక్కడ పర్టికులర్ గా సెక్షన్స్ అనేవి గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నానమ్మా. ఓకే, సో ఫస్ట్ 911 లో క్లాజ్ ఏ, ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా అంటే ఒక బిజినెస్ కనెక్షన్ ద్వారా కనుక మనకి ఇండియాలో ఇన్కమ్ అనేది జనరేట్ అయితే కనుక దాన్ని ఏమంటారంట? ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనాలంటే కనుక వన్ ఆఫ్ ది కేసు ఏం చెప్తున్నాడు ఇక్కడ? బిజినెస్ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. సార్ వాట్ ఈస్ బిజినెస్ కనెక్షన్ అంటే ఇక్కడ బిజినెస్ కనెక్షన్ గురించి స్పెసిఫిక్ గా మనకి చెప్పారంట. ఆ బిజినెస్ కనెక్షన్ గురించి మనం ఇప్పుడు చూద్దామమ్మా. ఓకే, రైట్.
అమ్మా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ కనెక్షన్ అనేది. ఎందుకని చెప్పేసానంటే కనుక పర్టికులర్ గా మనం ఏం చేస్తామంటే కనుక ఏదైనా ఒక క్లాస్ చెప్తే దాన్ని వైలేట్ చేయడానికి ఎలాగా అని చెప్పేసి చాలా చోట్ల మన ఇండియా మొత్తం మీద ట్యాక్స్ లాస్ ఎంత పెద్దగా ఎందుకైంది అంటే కనుక ఒక రూల్ చెప్పారంటే ఆ రూల్ ని వైలేట్ చేయడానికి ఎక్కువ మనం చూస్తారమ్మా. సో అందుకని ఆ వైలేట్ చేయడానికి కొత్తగా మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ ఆలోచనకి ఏం చేస్తారు, ఒక సింగిల్ పాయింట్ చెక్ కింద అమెండ్మెంట్ ద్వారా సింగిల్ పాయింట్ చెక్ కింద చెక్ పెడతారమ్మా. సో మన ఆలోచన యొక్క వ్యాలిడిటీ ఎంత అంటే 1 ఇయర్ అని చెప్పేసి మనం క్లాస్ రూమ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కొంచెం అలాగే ఉంటది, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ కనెక్షన్. So the basic concept of business connection is that the basic concept of business connection is that non-resident person should be liable to tax for the profits earned in India if he has a real and significant or substantial economic nexus. Nexus ante like relation. Okay, right. Nexus with India. అమ్మ జాగ్రత్త చూడమ్మా, ఎవరి గురించి ట్యాక్స్ చేయడం గురించి మాట్లాడుతున్నాడమ్మా? నాన్ రెసిడెంట్ పర్సన్. సార్ రెసిడెంట్ పర్సన్ అయితే ఎందుకు ట్యాక్స్ ఇక్కడ దీని గురించి మాట్లాడలేదు? అమ్మా రెసిడెంట్ అయితే కనుక వాడు ఇండియాలో ఇన్కమ్ ఎర్న్ చేసినా అవుట్ సైడ్ ఇండియాలో ఇన్కమ్ ఎర్న్ చేసినా ఏమవుతుందంట, దట్ ఈస్ టోటల్లీ ట్యాక్సబుల్ అమ్మా. సో టోటల్ గా ట్యాక్సబుల్ అయిపోతుంది. సో అమ్మ అసలు ఈ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎందుకు మనకి అంతగా చూస్తారు అని చెప్పేసానంటే కనుక, సపోజ్ ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ లో ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడమ్మా. సో వాడు ఏంటంటే కనుక ఈ ప్రాపర్టీస్ అసెట్స్ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాయి వాడికి. సో అవుట్ సైడ్ ఇండియాలో వాడికి టోటల్ అసెట్స్ అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చేశాడంటే వాళ్ళ బ్రదర్ పేరు మీద వాడి బ్రదర్ ఇద్దరు కలిపి బిజినెస్ చేస్తూ వాడి బ్రదర్ పేరు మీద అసెట్స్ అన్ని కూడా వాడు పర్చేజ్ చేశాడు అవుట్ సైడ్ ఇండియాలో. వీళ్ళ బ్రదర్ యొక్క పని ఏంటంటే కనుక కేవలం ఇండియాలో 182 డేస్ కంటే తక్కువ ఉండడం. ఓకే, సో వాడు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అవడం వల్ల 182 డేస్ కంటే తక్కువ ఉండడం అనేది అది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఎందుకు అని చెప్పేసానంటే కనుక వీడు కనుక వన్స్ రెసిడెంట్ అయ్యాడు అని చెప్పేసానంటే కనుక, ఓకే, సో ఇంచుమించు ఇక్కడ రెసిడెంట్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక వాడిని ప్రూవ్ చేసిందంటే హీ హ్యాస్ టు పే ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ 100 crores. ఇంచుమించు 100 కోట్ల రూపాయల ట్యాక్స్ అనేది పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది వాళ్ళకి ఉంటుందంట. సో అలాంటి హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ ఒకటి ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కి సంబంధించిన ఆస్పెక్ట్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వీళ్ళకి ఒక ఇష్యూ నడుస్తుందమ్మా. ప్రతి ఇయర్ నడుస్తుంటది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ప్రూవ్ దట్ వాడు ఏంటంటే ఇండియాలో రెసిడెంట్ అయ్యాడు అని చెప్పేసి ప్రూవ్ చేయాలని చెప్పేసి ఇలా కంపల్సరీగా చూస్తూ ఉంటుందమ్మా. ఓకే, రైట్. సో ఇప్పుడు వచ్చిన కేసులో అయితే కనుక వాడిని రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేసేయచ్చు. ఒకవేళ 182 డేస్ కంటే తక్కువ 120 డేస్ కంటే ఎక్కువ ఉన్నాడంటే కనుక. సో 120 డేస్ కన్నా ఎక్కువ ఉండి 180 డేస్ కంటే 180 డేస్ కంటే 182 డేస్ కంటే తక్కువ ఉండి తర్వాత 120 డేస్ కంటే ఎక్కువ ఉన్నాడు అంటే కనుక ఆటోమేటిక్ గా వాడిని ఏం చేసేయచ్చు, సో ఆటోమేటిక్ గా వాడిని ఇక్కడ రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేయొచ్చు. అప్పుడు కూడా వాడి ఇన్కమ్ ని ట్యాక్స్ చేయాలంటే కనుక ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, బిజినెస్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా, ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా అనేది ఉంటే కనుక అప్పుడు మనం వాడిని ఏం చేయొచ్చు, ట్యాక్స్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇప్పటికే కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టిల్ ట్రైయింగ్ టు ఫైండ్ హిమ్ యాజ్ ఏ రెసిడెంట్ గా ప్రూవ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ నేమ్స్ అనేవి మనం చెప్పుకోవట్లేదు, కానీ నేమ్స్ చెప్పుకుంటే బాగుంటది. ఇది తర్వాత క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ కనెక్షన్ ఈస్ దట్ నాన్ రెసిడెంట్, ఇక్కడ నాన్ రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో నాన్ రెసిడెంట్ పర్సన్ షుడ్ బి లయబుల్ టు ట్యాక్స్ ఫర్ ది ప్రాఫిట్స్ అర్న్డ్ ఇన్ ఇండియా. అంటే వాడు ఎర్న్ చేసిన ప్రాఫిట్ కి ఇండియాలో ట్యాక్స్ పడాలా లేదా అనేది ఇక్కడ మనకి మేజర్ గా కన్సర్న్. సో కాబట్టి ఆ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ కనెక్షన్ మనం చూడాలంట. ఇఫ్ హీ హాజ్ ఎ రియల్ అండ్ సిగ్నిఫికెంట్ ఆర్ సబ్స్టాన్షియల్ నెక్సస్ విత్ ఇండియా. సో వాడి కనుక సిగ్నిఫికెంట్ సబ్స్టాన్షియల్ ఎకనామిక్ నెక్సస్ కనుక ఎస్టాబ్లిష్ అయితే, నెక్సస్ అంటే రిలేషన్షిప్,
అనేది ఎస్టాబ్లిష్ అయితే కనుక ఇండియాలో వాడి వచ్చే ఇన్కమ్ ని ఏం చేయాలంటే ట్యాక్స్ చేయాలి. A non-resident will have such a real and significant substantial economic nexus if he carries on business in India through a business connection in India. అమ్మా ఇక్కడ కనుక వాడికి సబ్స్టాన్షియల్ నెక్సస్ ఉంది అని చెప్పేసి ఎప్పుడు ప్రూవ్ చేస్తారంట, సిగ్నిఫికెంట్ ఆర్ సబ్స్టాన్షియల్ నెక్సస్ ఉందని ఎప్పుడు ప్రూవ్ చేస్తారంట, ఇఫ్ హీ హాజ్ ఎ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా, వాడికి కనుక బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా ఉంటే కనుక. సరే అసలు ఇందాక చెప్తున్నాను అసలు బిజినెస్ కనెక్షన్ అంటే ఏంటి, రైట్, దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఏ నాన్ రెసిడెంట్ త్రూ ఏ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ ఇండియా ఆర్ an organization or agent of a non-resident in India. Okay, so the term business connection is significant only for the international transactions. ఎందుకంటే డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే కనుక ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి మనం చూడాల్సింది ఏంటంటే పాయింట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ బిజినెస్ బై ఎస్టాబ్లిషింగ్ ఎ బ్రాంచ్, ఒక బ్రాంచ్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటదమ్మా, అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. ఓకే, హెడ్ ఆఫీస్ అవుట్ సైడ్ ఇండియాలో పెట్టుకుని మీరు ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి, ఇదేమో హెడ్ ఆఫీస్ అవుట్ సైడ్ ఇండియా, సో అవుట్ సైడ్ ఇండియాలో మనం పెట్టి ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ అనేది ఇండియాలో మనం ఎస్టాబ్లిష్ చేసి బిజినెస్ అనేది చేస్తున్నాము. సో ఇందాక నేను అడిగిన ఎగ్జాంపుల్ లో ఇక్కడ నేను గూడ్స్ సప్లై చేశాను అని చెప్పాను. ఆన్లైన్ లో నేను ఆర్డర్ పెట్టుకుంటే మీరు నాకు గూడ్స్ సప్లై చేశారు అని చెప్పేసి నేను చెప్పానమ్మా. సో ఆ గూడ్స్ సప్లై చేసినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి సప్లై చేసావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు గనక బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఆ బ్రాంచ్ నుంచి గనక నువ్వు నాకు పంపించావు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏమవుతుందంట, బ్రాంచ్ అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ బ్రాంచ్ అంటే ఏంటి చూడాలి మనం, ఎస్టాబ్లిష్మెంట్. సో వాట్ దే కాల్ ఇస్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, పిఈ అంటారమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎ పిఈ అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ త్రూ ఎ పిఈ, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా బిజినెస్ చేస్తున్నట్లయితే, లైక్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇస్ బ్రాంచ్. ఓకే, సో అలా నువ్వు కనుక ఒక సబ్సిడరీ కానీ బ్రాంచ్ కానీ నువ్వు ఎస్టాబ్లిష్ చేసి నువ్వు బిజినెస్ చేస్తున్నావు, లైక్ త్రూ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, పిఈ అంటారమ్మా. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ త్రూ పిఈ, దెన్ ఇట్ ఈస్ ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. సార్ ఎలా ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అవుతుంది సార్ అంటే కనుక ఇట్ ఈస్ ఎ బిజినెస్ కనెక్షన్. ఏమంటున్నాడమ్మా, బిజినెస్ కనెక్షన్ ఉన్నట్టు. అంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఆర్ సబ్స్టాన్షియల్ బిజినెస్, ఇక్కడ నెక్సస్ విత్ బిజినెస్ ఇన్ ఇండియా అంటే సబ్స్టాన్షియల్ నెక్సస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందంట ఎప్పుడు, వేర్ యు ఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్ త్రూ పిఈ. ఓకే రైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్స్. ఓకే, ఎందుకు సార్ అని చెప్పేసానంటే, రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కేసుల్లోనే మనకి ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అనేది ట్యాక్సబుల్ అవ్వదు. ఇక్కడ మనం గనక బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతే మనం ఏం ఎస్టాబ్లిష్ చేయలేమంట, ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని ఎస్టాబ్లిష్ చేయలేం. అంటే ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయలేకపోతే కనుక మనకి ఏమవుతుందంట, ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అయిపోతుంది. ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అయితే కనుక ఎవరెవరి చేతిలో ట్యాక్సబుల్ అవ్వట్లేదమ్మా, ఇక్కడ నాన్ రెసిడెంట్ చేతుల్లోని, రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లోని ట్యాక్సబుల్ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా దేనికోసం చూడాలంట, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ కోసం మనం చూడాలంట. ఓకే, ఈవెన్ ఫర్ దీస్ two types of essays, the term business connection is not relevant if the income accrue or arise is received or deemed to be received in India. మా జాగ్రత్త చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ ఇండియాలో మనకి ఎస్టాబ్లిష్ అయింది. సపోజ్ అమౌంట్ అనేది ఇక్కడ మనకి బిజినెస్ అనేది అవుట్ సైడ్ ఇండియాలోనే జరిగింది అనుకుందాం. అయినా సరే దానికి సంబంధించిన రిసీట్ అనేది, ఫస్ట్ రిసీట్ అనేది ఇండియాలో కనుక పేమెంట్ జరిగినట్లయితే, అక్కడ నేను ఎక్కడ పే, ఇక్కడ బిజినెస్ అనేది అవుట్ సైడ్ ఇండియాలోనే జరిగింది, అయినా సరే ఇండియాలోనే రిసీవ్ అయింది అనుకోమ్మా,
డబ్బులు ఇండియాలో ఫస్ట్ రిసీట్, ఫస్ట్ అకేషన్ ఆఫ్ రిసీట్ అనేది ఇండియాలో జరిగితే కనుక మన బిజినెస్ కనెక్షన్ ఎక్కడ ఉందనే దాంతో సంబంధం లేదు. రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అయినా, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయినా, నాన్ రెసిడెంట్ అయినా సరే బిజినెస్ ఎక్కడ జరిగినా మనకి ఫస్ట్ రిసీట్ అనేది, ఫస్ట్ అకేషన్ ఆఫ్ రిసీట్ అనేది అంటే మనకి డబ్బులు అనేవి ఫస్ట్ మన చేతికి వచ్చినాయి, ట్రాన్సాక్షన్ నుంచే ఫస్ట్ మనకి డబ్బులు ఎక్కడ వచ్చాయని చెప్పేసి చూస్తారు. అది కనుక ఇండియాలో వచ్చినట్లయితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇదంతా కూడా ఫస్ట్ పాయింట్ లో సెక్షన్ 5 స్కోప్ ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ పాయింట్ లో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకి ఏం ఎస్టాబ్లిష్ అవుతుందమ్మా, ఇక్కడ ఇన్కమ్ రిసీవ్డ్ ఇండియా, డీమ్ టు బి రిసీవ్డ్ ఇండియా కింద ఏమవుతుంది, మన చేతుల్లోనే ట్యాక్సబుల్ అయిపోతుంది, అందరి చేతుల్లోనే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రెసిడెన్షియల్ స్టేటస్ అని మనం చదువుకున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రెసిడెన్షియల్ స్టేటస్ ఏమవుతుందంట, ట్యాక్సబుల్ అయిపోతుంది. ఓకే రైట్. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ చేతుల్లో బిజినెస్ కనెక్షన్ ఇక్కడ ఉన్నా లేకపోయినా రిసీవ్డ్ అనేది ఇక్కడ జరగలేదు అనుకున్న కేసెస్ మాత్రం ఇప్పుడు మనం చూడాలి. అంటే బిజినెస్ కనెక్షన్ మనకి ఎస్టాబ్లిష్ అయ్యి మనకి అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ అయిన డబ్బుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ బిజినెస్ కనెక్షన్ కనుక ఎస్టాబ్లిష్ అయ్యి అవుట్ సైడ్ ఇండియాలో కనుక మనకు రిసీవ్ అయినట్లయితే డబ్బులు, అప్పుడు ఏమవుతుందంట, అది ట్యాక్సబుల్ అవుతుంది. ఎందుకు, బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. ఒకవేళ బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అవుట్ సైడ్ ఇండియాలో డబ్బులు రిసీవ్ అయినాయి అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు నాట్ ట్యాక్సబుల్. ఎవరి చేతుల్లోని, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ చేతుల్లోని. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ కనెక్షన్ అంటే ప్రస్తుతానికి మనం నేర్చుకున్నది ఏంటంటే కనుక, ఇఫ్ ఎనీ బిజినెస్ డన్ త్రూ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లైక్ బ్రాంచ్. ఓకే, సో బ్రాంచ్ ఆఫీస్ కానీ ఒక ఆర్గనైజేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసి కానీ ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నట్లయితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్, ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ఏ బిజినెస్ కనెక్షన్. ఓకే రైట్. ఇలా కాకుండా ఇంకెలా జరిగితే సార్ అని చెప్పేసి అంటే కనుక చూడండి రైట్, ఇట్ ఈస్ రెలవెంట్ only if the income deemed to accrue or arise in India. Business connection is not relevant for the resident SSEs since the global income of the resident SSE is taxable in India. Right. So global income అనేది ఏమవుతుందంట, it is going to be taxable for the residents కాబట్టి ఇక్కడ రెసిడెంట్స్ గురించి కూడా మనం మాట్లాడట్లేదు. అమ్మ ఎవరెవరి గురించి అసలు మనం మాట్లాడట్లేదంటే, ఏ ట్రాన్సాక్షన్స్ గురించి మనం మాట్లాడట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ఎక్కడైనా బిజినెస్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఇండియాలో ఫస్ట్ అకేషన్ ఆఫ్ రిసీట్ ఉంటే కనుక ఇక్కడ దాని గురించి దేర్ ఎండ్స్ ద మ్యాటర్, ఇట్ ఈస్ ఇక్కడ డైరెక్ట్ గా ఏమైనట్టు ఇట్ రిసీవ్డ్ కాబట్టి ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా ఫర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రెసిడెన్షియల్ స్టేటస్. రైట్. తర్వాత ఇక్కడ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా ఉంది అండ్ అవుట్ సైడ్ ఇండియాలో ఆ రిసీట్ వచ్చింది అనుకుంటే కనుక బిజినెస్ కనెక్షన్ ఇండియాలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బిజినెస్ కనెక్షన్ అంటే ఏంటి, బిజినెస్ కనెక్షన్ అంటే ఫస్ట్ డైరెక్ట్ గా మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ బిజినెస్ కనెక్షన్ అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లైక్ బ్రాంచ్ ఆఫీస్, ఆర్గనైజేషన్, ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ మనం పెట్టి మనం బిజినెస్ చేస్తుంటే కనుక అది ఏమంటారమ్మా, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ పర్మనెంట్ పిఈ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే దట్ ఈస్ ద బిజినెస్ కనెక్షన్. అంటే ఇంకా బిజినెస్ కనెక్షన్ అనేది ఇంకా ఎక్కడ ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఫస్ట్ ఏంటంటే బిజినెస్ కనెక్షన్ ఉండి ఇక్కడ అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ అయిన వాటి గురించి, బిజినెస్ కనెక్షన్ లేకుండా అవుట్ సైడ్ ఇండియాలో రిసీవ్ అయిన వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇండియాలో రిసీవ్ అయితే కనుక ఆటోమేటిక్ గా మనకి ట్యాక్సబుల్ అయిపోతుంది. సో మనం ఎవరి గురించి మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి అంటే కనుక రెసిడెంట్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే రెసిడెంట్ కి బిజినెస్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా సరే అవుట్ సైడ్ ఇండియాలో వచ్చిన ఇన్కమ్ ని కూడా మనం ఏం చేస్తాం, ట్యాక్సబుల్ చేస్తాం. రెసిడెంట్ అంటే ఏ రెసిడెంట్, రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోవట్లా. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఉంటే కనుక వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవట్లా. అంటే రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఉండాలి, అంటే ఫస్ట్ అకేషన్ ఆఫ్ రిసీట్ అనేది అవుట్ సైడ్ ఇండియా ఉండాలి, బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి, వాళ్ళు రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం అంట. ఓకే రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం చేశారంటే కనుక బిజినెస్ కనెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ బిజినెస్ కనెక్షన్ అంటే ఏమన్నారమ్మా, బిజినెస్ కనెక్షన్ మీన్స్ ఎ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ తర్వాత బిజినెస్ కనెక్షన్ ఇంక్లూడ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిజినెస్ కనెక్షన్ లోకి ఇంకేం ఇంక్లూడ్ చేశారు అంటే ఇక్కడ మీరు ఏమన్నారంటే
ఇక్కడ ఒక హెడ్ ఆఫ్ ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ అనేది పెట్టి మీరు బిజినెస్ చేస్తే అని అన్నారని చెప్పేసి నేను అసలు బ్రాంచ్ ఆఫీస్ తీసేసానమ్మా. బ్రాంచ్ ఆఫీస్ తీసేసాను. సో బ్రాంచ్ ఆఫీస్ తీసేసినా సరే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నానంట. ఎలా చేస్తున్నాను అని చెప్పేసానంటే కనుక సో ఫస్ట్ ఓకే రైట్. ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, బిజినెస్ కనెక్షన్ ఇంక్లూడ్స్ బిజినెస్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ బై ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా త్రూ ఎన్ ఏజెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక్కడ ఏం చేశానంటే కనుక ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ తో ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ కనుక నేను ఎస్టాబ్లిష్ చేసి ఆ బ్రాంచ్ ఆఫీస్ నుంచి నేను గూడ్స్ అనేవి మీకు సేల్ చేశాను అని చెప్పేసాను అంటే కనుక అక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది కాబట్టి మీరు ఏం చేస్తానంటున్నారమ్మా, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని ట్యాక్స్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నాన్ రెసిడెంట్ తెలివిగా ఏం చేశాడంటే కనుక ఆ బ్రాంచ్ ఆఫీస్ అనేది తీసేసాడమ్మా. డైరెక్ట్ గా గూడ్స్ అనేవి ఏం చేస్తున్నాడు, అవుట్ సైడ్ ఇండియా నుంచి మీకు సప్లై చేస్తున్నాడు. కానీ వీడు ఏం చేస్తున్నాడు అంటే ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకున్నాడు. ఇక్కడ వీడు ఏం చేశాడు, ఇండియాలో ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకుని ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం అనేది స్టార్ట్ చేశాడంట. సార్ ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం అంటే ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఏజెంట్ అనేవాడు ట్రాన్సాక్షన్ చేసినా అది ఏజెంట్ ట్రాన్సాక్షనా? ఏజెంట్ ట్రాన్సాక్షన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ లో ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ యాక్ట్ చేస్తాడు అంతే. కానీ దట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏజెంట్. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు వెళ్ళి ఏజెంట్ ని బాబు ఎవరికి గూడ్స్ అమ్ముతున్నావు అని చెప్పేసానంటే, సార్ నేను అమ్ముతుంది ఇండియాలో అమ్ముతున్నా సరే ఇది నేను అవుట్ సైడ్ ఇండియా నుంచి ఒక పర్సన్ కి నేను ఏజెంట్ గా అపాయింట్ అయ్యాను అని చెప్పేసానంటే కనుక ఇప్పుడు వీడు వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాడు వెళ్ళి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న పర్సన్ ని నాన్ రెసిడెంట్ ని పట్టుకుని నువ్వు బిజినెస్ చేసావు ఇండియాలోని, సో నువ్వు ట్యాక్స్ కట్టాలి పర్టికులర్ గా ట్రాన్సాక్షన్ మీద అని చెప్పేసాను అంటే కనుక వాడు ఏమంటాడమ్మా, సార్ నేను ఇక్కడ ఎక్కడ కూడా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది పెట్టలేదు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేకుండా నేను బిజినెస్ చేస్తున్నాను, ఇక్కడ ఎక్కడ కూడా బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. సో ఏజెంట్ దగ్గరకు వచ్చి నువ్వే కదా బిజినెస్ చేస్తున్నావు అని చెప్పేసి అంటే, సార్ ఇదంతా కూడా నా ట్రాన్సాక్షన్ కాదు, నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్, కాబట్టి ప్రిన్సిపల్ తరపున నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను, ఇది నా బిజినెస్ కాదు అని వీడు ట్యాక్స్ కట్టట్లేదు, ఏజెంట్ ట్యాక్స్ కట్టట్లేదు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీద. అలాగే ఆ ప్రిన్సిపల్ కూడా ఇక్కడ నేనేమి పర్మనెంట్ బిజినెస్ కనెక్షన్ అంటే ఏమన్నారమ్మా, ఫస్ట్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని అన్నారు. కాబట్టి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుని నేను ఏం చేయట్లేదు, బిజినెస్ అనేది చేయట్లేదు అని చెప్పేసి చెప్పగానే మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి టోటల్ గా బల్బ్ వెలిగి ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఇంక్లూడ్ చేశారమ్మా, బిజినెస్ కనెక్షన్ లో ఇంక్లూడ్ చేశారు. ఏమని, సో బిజినెస్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ బై ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా త్రూ అన్ ఏజెంట్. ఒకవేళ ఏజెంట్ ద్వారా కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే, ఏజెంట్ ద్వారా మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడ ఏం చేస్తున్నారు, మీరు బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టే, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కానీ మీరు ఒక ఏజెంట్ ని పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు అనుకుంటే కనుక దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడ ఏమవుతుందంట, యూ హ్యావ్ డన్ ఎ ట్రాన్సాక్షన్ త్రూ ఎన్ ఏజెంట్, కాబట్టి ఇట్ ఈస్ ఏ బిజినెస్ కనెక్షన్. సో ఇక్కడ మనకి ఆ ఫస్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం, తర్వాత సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బిజినెస్ కనెక్షన్ ఇంక్లూడ్స్ బిజినెస్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ బై నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా త్రూ ఎన్ ఏజెంట్. దాని గురించి మాట్లాడుకుందాం అమ్మా. చూడండి, business activity is said to be carried out by a non-resident in India through agent if such agent performs any of the following functions. అమ్మా ఏజెంట్ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తే అది బిజినెస్ కనెక్షన్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది, బిజినెస్ యాక్టివిటీ కింద మనకి బిజినెస్ కనెక్షన్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసి అంటే కనుక చూడండి,
he has the authority to conclude contracts on behalf of the non-resident అని చెప్పేసి అని అన్నాడు. సో ఏజెంట్ ద్వారా బిజినెస్ చేస్తున్నప్పుడు ఏజెంట్ కి నువ్వు గనక ఎలాంటి ఆస్పెక్ట్ ఇచ్చావు, అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్. నువ్వు ఏజెంటే ఇక్కడ ఇండియాలో బిజినెస్ కనెక్షన్, ఇక్కడ బిజినెస్ కి సంబంధించిన డెసిషన్స్ మేకింగ్ అంతా కూడా, అంటే ఎవరికి అమ్మాలి, ఎంతకు అమ్మాలి, ఏ రేట్ కి అమ్మాలి, డిస్కౌంట్ ఇవ్వచ్చా లేదా, ఎలాంటి బిజినెస్ ఇక్కడ మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాడే డెసిషన్స్ తీసుకుంటున్నాడు. అంటే పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేయాలా వద్దా అనేది డెసిషన్ మేకింగ్ అనేది ఎవరు తీసుకుంటున్నారంట, ఏజెంటే తీసుకుంటున్నాడంట. సో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయి, ఏజెంట్ దగ్గర ఉన్నాయి అనుకుంటే కనుక అక్కడ ఆ బిజినెస్ ని అక్కడ ఏమంటున్నారంట, ఇక్కడ డైరెక్ట్ గా బిజినెస్ కనెక్షన్ అని చెప్పేసి అని అంటున్నారంట. ఓకే రైట్. హీ కంక్లూడ్స్ కాంట్రాక్ట్స్. ఓకే సో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే కంక్లూడ్స్, హీ హిమ్సెల్ఫ్ కంక్లూడ్స్ ద కాంట్రాక్ట్ కానీ ఉన్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంట, సో ఆటోమేటిక్ గా అక్కడ బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే అని చెప్పేసి అని చెప్తున్నాడు. నెక్స్ట్, he plays the principal role leading to a conclusion of contracts by that non-resident and the contracts are in the name of the non-resident or for the transfer of ownership of the property owned by the non-resident, for gaining the right to use the property owned by that non-resident or gaining the right to use the property which the non-resident has the right to use అని చెప్పేసి అంటున్నాడు, for the provision of services by the non-resident అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, he plays the principal role leading to a conclusion of the contracts by the non-resident and the contracts are, ఇక్కడ మేజర్ గా ఇక్కడ వీడి పేరు మీద ట్రాన్సాక్షన్ చేయట్లేదు, నాన్ రెసిడెంట్ పేరు మీద ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, కానీ వీడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రిన్సిపల్ రోల్ అనేది ప్లే చేస్తున్నాడు. ఈవెన్ ద కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది నాన్ రెసిడెంట్. కాంట్రాక్ట్ అనేది నాన్ రెసిడెంట్ నేమ్ మీద ఉన్నా సరే వీడు ఏం చేస్తున్నాడు, ప్రిన్సిపల్ రోల్ అనేది ప్లే చేస్తున్నాడు టు కంప్లీట్ ద కాంట్రాక్ట్స్ అనుకుంటే కనుక అక్కడ కూడా బిజినెస్ కనెక్షన్ అనేది ఉన్నట్టు అని చెప్పేసి అని అంటున్నాడు. తర్వాత సెకండ్ దాంట్లో ఏ పాయింట్ చూడండి, ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాపర్టీ ఓన్డ్ బై దట్ నాన్ రెసిడెంట్. ఇక్కడ నాన్ రెసిడెంట్ కు ఉన్న ప్రాపర్టీని అమ్మడానికి వీడు ఏం చేస్తున్నాడు, ప్రిన్సిపల్ రోల్ అనేది ప్లే చేస్తున్నాడు. లేదా ఫర్ గెయినింగ్ ద రైట్ టు యూజ్ ద ప్రాపర్టీ ఓన్డ్ బై దట్ నాన్ రెసిడెంట్, అంటే రైట్ ప్రాపర్టీ ఏదైతే నాన్ రెసిడెంట్ పేరు మీద ఉందో అది రైట్ టు యూజ్ అనేది ఇక్కడ గ్రాంటింగ్ ఆఫ్ రైట్ టు యూజ్, అంటే ఎవడో ఒకడికి ఇప్పుడు బిల్డింగ్ ఏమో నాన్ రెసిడెంట్ పేరు మీద ఉంది, దాన్ని ల్యాండ్ రెంట్ కి ఇచ్చేది, లీజ్ కి ఇచ్చేది అంతా కూడా ఎక్కడ ఎవడు, ఇక్కడ ఏజెంట్ అనుకుంటే కనుక అది కూడా బిజినెస్ కనెక్షన్ కింద ఎస్టాబ్లిష్ అవుతుందంట. సో గ్రాంటింగ్ ఆఫ్ రైట్ టు యూజ్ ప్రాపర్టీ విచ్ దట్ నాన్ రెసిడెంట్ హ్యాస్ ద రైట్ టు యూజ్, అంటే సపోజ్ రైట్ టు యూజ్ అంటే ఏంటి, మనం లీజ్ తీసుకున్నాం మాకు ప్రాపర్టీని, అంటే మనం రైట్ టు యూజ్ చేసుకోవడానికి మనం ప్రాపర్టీ ఒక మెషినరీ లీజ్ కి తీసుకున్నాను, రెంట్ కి తీసుకున్నాను అంటే కనుక రైట్ టు యూజ్ తీసుకున్నట్టే. అంటే నాన్ రెసిడెంట్ రైట్ టు యూజ్ తీసుకున్న దాన్ని వీడు ఇక్కడ ఇండియాలో వేరే వాడికి రైట్ టు యూజ్ కి ఇస్తున్నాడు. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో వీడు ఏ రోల్ ప్లే చేస్తున్నాడు, ప్రిన్సిపల్ రోల్ అనేది ప్లే చేస్తున్నాడు అనుకుంటే కనుక అక్కడ దాన్ని ఏమంటున్నారంట, ఇక్కడ ఈ నాన్ రెసిడెంట్ ప్లేస్ లో ఈడు ఏజెంట్ ద్వారా బిజినెస్ చేస్తున్నట్టే భావిస్తాము. ఇదా చేసినా సరే ఏజెంట్ బిజినెస్ చేసినట్టే, అంటే ఏజెంట్ ద్వారా చేసిన బిజినెస్ ని మనం ఏమంటామంట, ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఎలా అవుతుందంటే త్రూ బిజినెస్ కనెక్షన్. సో దీన్ని బిజినెస్ కనెక్షన్ అనే డెఫినేషన్ లో ఇంక్లూడ్ చేయడం ద్వారా అక్కడ మనకి ఏం చేస్తున్నారంట, దట్ ఈస్ గోయింగ్ టు బి టాక్స్డ్. ఓకే, ఫర్ ది ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ బై నాన్ రెసిడెంట్. ఇండియాలో ఒక ఏజెంట్ ని పెట్టుకొని మనం సర్వీసెస్ అనేవి కనుక రెండర్ చేసినట్లయితే, ఎవరి ద్వారా, ఏజెంట్ ద్వారా కనుక నువ్వు సర్వీసెస్ అనేది రెండర్ చేసినట్లయితే ఆటోమేటిక్ ఏమంటున్నారమ్మా, ఇట్ ఈస్ ద బిజినెస్ కనెక్షన్ అని చెప్పేసి అని చెప్తున్నారంట. ఓకే రైట్. నెక్స్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ ని ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఒక బ్రాంచ్ ద్వారా పెట్టి బిజినెస్ చేస్తే అక్కడ బిజినెస్ కనెక్షన్ అన్నారని చెప్పేసి మనం బ్రాంచ్ తీసేసాం. ఓకే, తర్వాత ఏమన్నారు, ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఏజెంట్ ద్వారా నేను ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ ఏమన్నారు, నన్ను ఇక్కడ బిజినెస్ చేసినట్టు బిజినెస్ కనెక్షన్, అంటే ఏజెంట్ ద్వారా బిజినెస్ చేసిన దాన్ని కూడా బిజినెస్ కనెక్షన్ కింద చెప్పి నేనేం చేస్తున్నట్టు
ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నట్టే అని చెప్పి దాన్ని కూడా బిజినెస్ కనెక్షన్ లోకి ఇంక్లూడ్ చేయడం ద్వారా ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి కవర్ చేశారమ్మా. ఓకే, సో ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి కవర్ చేశారు కాబట్టి నేనేం చేశానంటే ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఏజెంట్ ద్వారా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలంట, ఇక్కడ అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి నేను ఏజెంట్ కి ఇచ్చానంట. నాన్ రెసిడెంట్ దగ్గర నాన్ రెసిడెంట్ తరపున నేను డైరెక్ట్ గా బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే అలాగా అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అని నేనే డెసిషన్ తీసేసుకుంటున్నాను పర్టికులర్ బిజినెస్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. సో అలాంటివి నేను చేస్తున్నా, లేకపోతే నేనే కాంట్రాక్ట్స్ ని కంక్లూడ్ చేస్తున్నా, లేకపోతే నేనే ప్రిన్సిపల్ రోల్ ప్లే చేస్తూ ఒక నాన్ రెసిడెంట్ పేరు మీద ఉన్న కాంట్రాక్ట్ ని కానీ, లేకపోతే నాన్ రెసిడెంట్ పేరు మీద ఉన్న ప్రాపర్టీని కానీ, నాన్ రెసిడెంట్ పేరు మీద ఉన్న ప్రాపర్టీని లీజ్ కి ఇవ్వడం కానీ, లేకపోతే నాన్ రెసిడెంట్ రైట్ టు యూజ్ ఉంటే ఆ రైట్ టు యూజ్ ని వేరే వాడికి రైట్ టు యూజ్ కి ఇవ్వడం కానీ, ఇవన్నీ లేకపోతే నాన్ రెసిడెంట్ పేరు మీద నేను సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం కానీ ఇవి చేస్తున్నట్లయితే ఏమంటున్నారమ్మా, బిజినెస్ కనెక్షన్ అని అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఏం చేశాడంటే కనుక ఈసారి నాన్ రెసిడెంట్ తెలివిగా ఏం చేశాడంటే కనుక ఏజెంట్ కి అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అనేది తీసాడమ్మా. యూ హ్యావ్ నో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్. అవన్నీ కూడా కాంట్రాక్ట్స్ ని కంక్లూడ్ చేసేది ఎవరు, నాన్ రెసిడెంట్ గా నేనే కంక్లూడ్ చేసుకుంటాను కాంట్రాక్ట్స్ ని. నువ్వు జస్ట్ నేను చెప్పిన వాడికి ఏం చేస్తావంట, సో నువ్వు సప్లై చేస్తుండు అంటే ఇక్కడ నువ్వు ఒక స్టాకిస్ట్ లాగా ఒక స్టాక్ అనేది నీ దగ్గర పెట్టుకుంటావు. సో నేను ఈ పలానా ఏ అనే వ్యక్తికి నువ్వు తీసుకెళ్లి గూడ్స్ ఇవ్వు అని చెప్పేసానంటే గూడ్స్ ఇస్తావు అంతే. సో యు ఆర్ ఏ స్టాకిస్ట్, యు హ్యావ్ నో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అంటే నువ్వు ఇక్కడ ఇండియాలో బిజినెస్ అనేవి నువ్వు చేయలేవు అని చెప్పేసి చెప్పాడంట. సో అలాంటప్పుడు కూడా మళ్ళీ మనకి ఇండియాలో ట్యాక్స్ అనేది మిస్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు చూడండి, వితౌట్ ఎనీ అథారిటీ మెయింటైన్స్ స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆర్ మర్కంటైజ్ ఇన్ ఇండియా అండ్ రెగ్యులర్లీ డెలివర్స్ దెమ్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఫస్ట్ మనం బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ కనెక్షన్ అని ఎప్పుడన్నారు, బ్రాంచ్ ఆఫీస్ ద్వారా మనమే బిజినెస్ చేస్తే బిజినెస్ కనెక్షన్ అన్నారు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా చేస్తే. సో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తీస్తాం. సో మన ఏజెంట్ ద్వారా బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. ఏజెంట్ ఏం చేస్తాడు, నా తరపున అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ పెట్టుకుని వాడే బిజినెస్ కనెక్షన్ అంటే బిజినెస్ అనేది చేసేస్తున్నాడు. నా తరపున ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాడే చేసేస్తున్నాడు. సో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఉంటే దాని బిజినెస్ కనెక్షన్ అని అన్నారు. కాబట్టి నేను అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ కట్ చేశానంట. అంటే ఇప్పుడు అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేవు ఏజెంట్ దగ్గర. ఏజెంట్ ఏం చేస్తాడు, నేను ఏ అనే వాడితో డైరెక్ట్ గా నేనే కాంట్రాక్ట్ ని నాన్ రెసిడెంట్ ని నేను నా ఏజెంట్ కి ఏం చెప్పానంటే కనుక నువ్వు జస్ట్ స్టాక్ మెయింటైన్ చేయి. సో నేను ఎవరికి ఇమ్మంటే కనుక ఆ స్టాక్ నువ్వు సప్లై చెయ్యి అంతే. నీకు అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్ నా తరపున ఇండియాలో నువ్వు బిజినెస్ చేయలేవు అని చెప్పేసి నేను చెప్పానంట. అంటే అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అనేది నేను కట్ చేశాను. సో ఇప్పుడు నాకు అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేవు, ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ ద స్టాక్ ను మెయింటైన్ చేస్తున్నాను. అలా మెయింటైన్ చేస్తున్నా సరే ఇక్కడ మనకి ఏం చేస్తాడు, ఇందులో ఇంక్లూడ్ చేస్తాడంట అమ్మా. అంటే బిజినెస్ కనెక్షన్ లో ఇంక్లూడ్ చేస్తాడంట. సో బిజినెస్ కనెక్షన్ లో ఇంక్లూడ్ చేసి ఏం చేశాడంట, ఏజెంట్ ద్వారా నువ్వు జస్ట్ ట్రాన్సాక్షన్ అంటే డెలివరీ ఆఫ్ ది గూడ్స్ చేస్తున్నా సరే, ఏజెంట్ ద్వారా నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేవి చేయిస్తున్నా సరే ఇక్కడ ఏం చేస్తున్నాడంట, ఇక్కడ నువ్వు ఇక్కడ బిజినెస్ కనెక్షన్ లో ఉన్నట్టే. ఏజెంట్ కి అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ తీసేసినా సరే నువ్వేం చేసినట్టు, ఇక్కడ ఇండియాలో బిజినెస్ చేసినట్టే. ఇట్ ఈస్ అ బిజినెస్ కనెక్షన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఈసారి మనం ఏం చేసామంటే కనుక వాడికి ఆ గూడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో గూడ్స్ స్టాక్ మెయింటెనెన్స్ కూడా వాడికి ఇవ్వలేదమ్మా ఈసారి. ఫస్ట్ ఏమన్నాడు, బ్రాంచ్ ఆఫీస్ ద్వారా బిజినెస్ చేస్తే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నాడు అని చెప్పేసి బ్రాంచ్ ఆఫీస్ తీసాను. ఏజెంట్ కి నువ్వు ట్రాన్సాక్షన్స్ నా తరపున చెయ్యి అని చెప్పేసి ఏజెంట్ కి చెప్పాను. సో ఏజెంట్ బిజినెస్ చేస్తే కనుక నా తరపున బిజినెస్ చేస్తే కనుక దాన్ని కూడా బిజినెస్ కనెక్షన్ అంటే ఆ ఏజెంట్ కి అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అని అన్నారు. మీరు బిజినెస్ కనెక్షన్ అని అన్నారు కాబట్టి ఆడికి అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ తీసేసాను. సో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ తీసేసి నేను వాడిని స్టాక్ ఒకటే మెయింటైన్ చేయి, నేను ఎవరికి చెప్తే నువ్వు నేనే బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను, ఏబిసి వాళ్ళందరితోనే నేనే బిజినెస్ లోకి ఎంటర్ అవుతాను, నువ్వు జస్ట్ స్టాక్ సప్లై చెయ్యి అని చెప్పేసి ఒక స్టాకిస్ట్ గా స్టాక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండు అని చెప్పేసి నేను చెప్పాను. సో ఈసారి ఏమన్నారు, అలా స్టాక్ ని సప్లై చేస్తున్నా సరే ఏజెంట్ అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేకుండా
ఓన్లీ స్టాక్ నువ్వు మర్కంటైజ్ చేస్తూ రెగ్యులర్ గా డెలివర్ చేస్తున్నట్లయితే దాన్ని కూడా ఏమన్నారమ్మా, బిజినెస్ కనెక్షన్ అని అన్నారంట. ఈసారి ఆ స్టాక్ కూడా తీసేసాను ఏజెంట్ కి. ఏం చేస్తున్నాడంట ఏజెంట్, ఏం చేస్తున్నాడంట, నా తరపున ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తున్నాడంట. కేవలం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నా మెయిన్ ప్రిన్సిపల్ ఇక్కడ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, సో మీరు నాకు ఎన్ని ఆర్డర్ ఇస్తే కనుక జస్ట్ నేను ఆయనకి ఆర్డర్ పాస్ ఆన్ చేస్తాను అని చెప్పేసి ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తున్నాడంట. సో ఇక్కడ ఏం చేశాడంటే ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తున్నాడంట. ఏజెంట్ నా తరపున ఏదర్ బిజినెస్ చేయట్లేదంటే, నా తరపున అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేవు, అలాగే ఇక్కడ ఏం చేయట్లేదంట ఇక్కడ సో నా తరపున స్టాక్ అనేది డెలివరీ కూడా చేయట్లేదు. లేకపోతే నా తరపున నా పేరు మీద వాడు ప్రిన్సిపల్ గా యాక్ట్ చేస్తూ నా పేరు మీద ఉన్న ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే నా పేరు మీద ఉన్న ప్రాపర్టీని లీజ్ కావడం కానీ, నాకే లీజ్ రైట్స్ ఉన్నా వేరే వాడికి లీజ్ రైట్స్ ఇవ్వడం కానీ, నా తరపున సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ ఇవేమి చేయట్లేదంట. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారు, అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అనేవి లేదు, తీసేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడంట, నా ఏజెంట్ కేవలం స్టాక్ మెయింటైన్ చేస్తున్నాడంట. ఈజ్ ఓన్లీ మెయింటైనింగ్ స్టాక్. సో ఆ స్టాక్ మెయింటైన్ చేస్తున్నా సరే దాన్ని ఏమంటున్నారు, బిజినెస్ కనెక్షన్ అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేశానంటే స్టాక్ మెయింటెనెన్స్ ని కూడా తీసేసానంట. నా తరపున ఏజెంట్ ఇప్పుడు వెళ్ళి కేవలం ప్రొక్యూరింగ్ ఆఫ్ ఆర్డర్స్ చేస్తున్నాడు, ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తున్నాడు. అలా ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తున్నా సరే ఏమన్నా ఎస్టాబ్లిష్ అయినట్టంట, బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టంట. సో దాన్నే నెక్స్ట్ పాయింట్ కి చూపిస్తా చూడమ్మా. ఈ సెక్యూర్స్ ఆర్డర్స్ ఇన్ ఇండియా మెయిన్లీ ఆర్ ఓన్లీ ఫర్ ద నాన్ రెసిడెంట్ ఆర్ వేరియస్ నాన్ రెసిడెంట్స్ హూ ఆర్ సబ్జెక్ట్ టు ద సేమ్ కామన్ కంట్రోల్. అంటే నా కోసం ఎవడైనా సరే ఎక్స్క్లూజివ్ గా ఒక ఏజెంట్ పనిచేస్తూ, నా కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక ఏజెంట్ పనిచేస్తూ వాడు ఆర్డర్స్ అనేవి నా కోసం మాత్రమే ప్రొక్యూర్ చేస్తున్నాడు అని అనుకుంటే కనుక, అలా చేస్తున్నా సరే నాకు కానీ నా కామన్ కంట్రోల్లో ఉన్నప్పుడు నా కంపెనీ, నా సిస్టర్ కంపెనీ లేదా నా సబ్సిడరీ, ఇప్పుడు నేను ఒక్కడిని ఎక్స్క్లూజివ్ గా ఆర్డర్స్ నా కోసం ప్రొక్యూర్ చేస్తున్నట్లయితే వాడిని నా ప్యూర్ ఏజెంట్ అంటున్నారని చెప్పేసి నేను నా సబ్సిడరీకి కూడా వాడిని ఆర్డర్స్ ప్రొక్యూర్ చేయమని చెప్పేసి నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఈ రెండు కూడా కామన్ కంట్రోల్ లో ఉంటాయి కాబట్టి మా ఇద్దరికి కూడా కలిపి మీరు ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తున్నట్లయితే దాన్ని కూడా ఏమంటున్నాడమ్మా, బిజినెస్ కనెక్షన్ అని చెప్పేసి మనకి మాట్లాడుతున్నాడు. అంటే ఒక ఏజెంట్ కి అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఉన్నా, లేకపోతే మీ తరపున ట్రాన్సాక్షన్ చేస్తున్నా, మీ తరపున మీ ప్రాపర్టీని అమ్ముతున్నా, మీ ప్రాపర్టీని లీజ్ కి ఇస్తున్నా, మీకు లీజ్ ఉన్న రైట్స్ ఉన్న వాటిని వాడు వేరే వాడికి లీజ్ కి ఇస్తున్నా, లేకపోతే మీ తరపున సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నా, ఇవేవి చేసినా సరే ఇక్కడ ఏమంటున్నాడు, బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే అని అన్నాడు. సో ఏజెంట్ ద్వారా బిజినెస్ చేస్తే కనుక బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టు అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అనేవి తీసేసి నేను కేవలం స్టాక్ అనేది మెయింటైన్ చేయమన్నాను. సో స్టాక్ అనేది మెయింటైన్ చేయమనేసరికి ఆ స్టాక్ మెయింటైన్ చేస్తున్నా సరే, స్టాక్ ని డెలివరీ చేస్తున్నా సరే దాన్ని బిజినెస్ కనెక్షన్ అని అన్నారు. సో ఇప్పుడు నేను స్టాక్ కూడా తీసేసి ఆర్డర్స్ ప్రొక్యూర్ చేయమన్నాను. నేను డైరెక్ట్ గా సప్లై చేసుకుంటాను, మీరు నాకు జస్ట్ ఏం చేస్తారు, ఆర్డర్స్ అనేవి ప్రొక్యూర్ చేయండి అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు దీన్ని కూడా ఏమంటున్నారమ్మా, బిజినెస్ కనెక్షన్ అని అంటున్నారు. ఎప్పుడు అంటే కనుక మీకోసం ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఫర్ ది మెయిన్లీ అండ్ ఓన్లీ ఫర్ ది నాన్ రెసిడెంట్ ఆర్ వేరియస్ నాన్ రెసిడెంట్స్ హూ ఆర్ సబ్జెక్ట్ టు కామన్ కంట్రోల్, మీకు ఎక్స్క్లూజివ్ గా పనిచేయడం కానీ, లేకపోతే మీ కన్సర్న్స్ అన్నిటికీ కలిపి కామన్ కంట్రోల్ లో ఉన్న ఎంటిటీస్ అన్నిటికీ కలిపి వాడు ఏజెంట్ గా వ్యవహరించడం కానీ చేసినట్లయితే అక్కడ ఏమంటున్నారమ్మా, బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్. మా వంశిక మా అర్థమైందమ్మా సోఫార్ మనం చెప్పుకున్నది? సార్ కొంచెం డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. అంటే కొంచెం సరిగ్గా అర్థం అవ్వలేదు సార్. అదే ఏం అర్థం కాలేదు చెప్పమ్మా. ఇప్పుడు బిజినెస్ కనెక్షన్ అంటే అర్థమైందా? బిజినెస్ కనెక్షన్ అంటే ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ నేను మానస అనుకుంటా అమ్మాయిని క్వశ్చన్ అడిగాను,
ఎస్ సార్, అది అర్థమైంది ఆ సార్. క్వశ్చన్ అర్థమైందమ్మా? ఎస్ సార్. ఆ పర్టికులర్ క్వశ్చన్ లో మనం బిజినెస్ అనేది బిజినెస్ కనెక్షన్ ఉన్నట్ట లేనట్ట. బిజినెస్ కనెక్షన్ ఉంటే అక్కడ మనకి ట్యాక్సిబుల్ అవుతున్నట్టు. ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఇండియాలో మీరు ఉంటే ఆ అవుట్ సైడ్ ఇండియాలో మీకు నేను ఒక పర్టికులర్ గా ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీరు ఇండియాకి గూడ్స్ సప్లై చేసినప్పుడు ఇక్కడ బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఏమవుతుంది, అది ట్రాన్సాక్షన్ ట్యాక్సిబుల్ అవుతుంది మీకు ఇండియాలో మీరు నాన్ రెసిడెంట్ అయితే కనుక. ఓకే, ఎస్ సార్. కానీ ఇక్కడ బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఇక్కడ మీరు బిజినెస్ అనేది ఎలా చేశారు అనే దాని మెయిన్ ఇక్కడ ఆస్పెక్ట్. మీరు ఇండియాలో బ్రాంచ్ పెట్టి ఆ బ్రాంచ్ ద్వారా మీరు నాకు గూడ్స్ సప్లై చేశారు అనుకోమ్మా, ఎస్ అప్పుడు సార్. ట్యాక్సిబుల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎందుకు అంటే యు ఆర్ డన్ ఏ ట్రాన్సాక్షన్ త్రూ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఎస్ సార్. అంతేనమ్మా? అంతే సార్. సో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా చేస్తే అది బిజినెస్ కనెక్షన్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మనకి 911 లో ఏమని చెప్పారమ్మా, ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా అని అన్నారు. ఎస్ సార్. 911 లో ఏలో మనకి ఇన్కమ్ ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా అని అన్నారు. అంతేనమ్మా? అవును సార్. అంటే బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు మీ ఇన్కమ్ అనేది ఇన్కమ్ ఎక్కువ అరైజ్ ఇన్ ఇండియా కింద ట్రీట్ చేస్తాము, లేకపోతే ట్రీట్ చేయలేరు. అంతే కదా? ఎస్ సార్. సో ఇప్పుడు నువ్వు నాకు గూడ్స్ అమ్మావు, కానీ ఎలా అమ్మావు? ఇండియాలో ఒక బ్రాంచ్ పెట్టావు, నువ్వు ఆ పర్టికులర్ బ్రాంచ్ దగ్గర నుంచి నువ్వు నాకు గూడ్స్ అనేవి సప్లై చేసావు అనుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుందమ్మా, టాక్సిబుల్ అవుతుంది సార్. ట్యాక్సిబుల్. ఎలాగా? బిజినెస్ కనెక్షన్ ద్వారా. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కమ్స్ అండర్ బిజినెస్ కనెక్షన్. ఎస్ సార్. సపోజ్ ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, ఎస్ సార్. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే నీకు ట్యాక్స్ చేస్తున్నారని చెప్పేసి నువ్వేం చేసావు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తీసేసావు, బ్రాంచ్ తీసేసావు. ఎస్ సార్. నువ్వు ఈసారి ఏం చేస్తున్నావు అంటే ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నావు. నువ్వు నాన్ రెసిడెంట్ వి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నావు, ఇండియాలో ఒక ఏజెంట్ ని పెట్టుకున్నావు. ఎస్ సార్. ఇండియాలో ఏజెంట్ ని పెట్టుకుని ఏజెంట్ ద్వారా నువ్వు నాకు గూడ్స్ అమ్మావు. ఏమవుతుందమ్మా? టాక్సిబుల్ అవుతుంది సార్. ఎందుకంటే ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏజెంటే అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్. వాడంతటి వాడే నాకు ఏ ప్రైస్ నేను మాట్లాడితే ఆ ప్రైస్ కి నెగోషియేషన్స్ అన్ని కూడా వాడే చేసేస్తున్నాడు. వాడికే కంప్లీట్ రైట్స్ అనేవి ఇచ్చేసావు. నువ్వు ఈ ప్రోడక్ట్ నువ్వు అమ్మేసే, నువ్వు తగ్గించి అమ్మాలా డిస్కౌంట్ ఇవ్వాలా మొత్తం అన్నిటికీ డెసిషన్, అమ్మాలా వద్దా అనే డెసిషన్ నువ్వే తీసుకుని నువ్వే అమ్మేసేయి. పర్టికులర్ పార్టీకి అమ్మొచ్చా లేదా అనేది నువ్వే డెసిషన్ తీసుకుని నువ్వే అమ్మేసేయి అని చెప్పేసి నీ ఏజెంట్ కి నువ్వు ఏం ఇచ్చావు, అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ అనేవి ఇచ్చేసావు. అలా నేను కొనుక్కున్నాను అదే గూడ్స్ ని. అప్పుడు నీకు ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎందుకు? ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా చేయలేదు ఈసారి, ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసావు. ఏజెంట్ ద్వారా ఎలా చేసావు? అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఏజెంట్ కి ఇచ్చేసావు. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఈసారి అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఇస్తే కనుక అంటే నువ్వు సేల్ చేసే రైట్స్ అనేవి నీవు ప్రొడక్ట్ ఒక పార్టీకి అమ్మాలా లేదా, ఒక సేల్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలా లేదా అనే డెసిషన్ ఏజెంట్ దగ్గర ఉంటే ట్యాక్సిబుల్ అన్న బిజినెస్ కనెక్షన్ లో. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేసావంటే కనుక నువ్వు అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ తీసేసావు. ఎస్ సార్. నువ్వేం చెప్పావు ఏజెంట్ కి, నేను నీకు గూడ్స్ పంపిస్తా నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి అని అన్నావు. ఇప్పుడు సపోజ్ నేను కస్టమర్ది, నువ్వు నాతో కాంట్రాక్ట్ నువ్వు కంక్లూడ్ చేసేసావు నాన్ రెసిడెంట్ కి. ఎస్ సార్. నువ్వు స్టాక్ డెలివరీ గురించి ఎక్కడికి వెళ్ళమన్నావు, ఆ పర్టికులర్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏజెంట్ మీకు సప్లై ఆఫ్ ది గూడ్స్ చేస్తాడు అని చెప్పేసి ఏజెంట్ ని ఒక స్టాకిస్ట్ కింద పెట్టావు. ఎస్ సార్. ఆ ఏజెంట్ ని స్టాకిస్ట్ కింద పెట్టినప్పుడు ఆ గూడ్స్ అనేవి వాడు జస్ట్ సప్లై చేశాడు అంతే. ఏజెంట్ తో నేను వెళ్ళి మాట్లాడలేదు, ఏజెంట్ తో నేను కాంట్రాక్ట్ కంక్లూడ్ చేసుకోలేదు, నీతో కాంట్రాక్ట్ కంక్లూడ్ చేసుకున్నాను. ఏజెంట్ ఏం చేశాడు, జస్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ చేశాడు. అయినా సరే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ట్యాక్సిబుల్ అవుతుందా అవదా? అవుతుంది సార్. ఎందుకమ్మా అంటే ఇక్కడ బిజినెస్ కనెక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏజెంట్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ లో ఇక్కడ అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేకపోయినా ఇఫ్ ఈ ఏజెంట్ యాక్ట్స్ యాజ్ ఏ స్టాకిస్ట్ గా అక్కడ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ గా మర్కంటైజ్ గా వాడు ఉంటే గనక ఆటోమేటిక్ ఏమవుతుంది అన్నాడు, టాక్సిబుల్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ట్యాక్సిబుల్ అవుతుంది అన్నాడు. ఈసారి నువ్వేం చేస్తావు, ఏజెంట్ దగ్గర నుంచి ఆ స్టాక్ హోల్డింగ్ కూడా తీసేసావు. ఎస్ సార్. స్టాక్ కూడా నువ్వే సప్లై చేసుకుంటావంట.
ఏజెంట్ నేను చేయమన్నావు, నువ్వు జస్ట్ ఆర్డర్స్ ను ప్రొక్యూర్ చేసి ఇవ్వు చాలు నాకు అని అన్నావు. Yes, sir. ఏజెంట్ నా దగ్గరకు వచ్చి మాకు హెడ్ ఆఫీస్ ఆస్ట్రేలియాలో ఉంది, మీకు పలానా గూడ్స్ అనేవి కావాలి అంటే కనుక నేను ఆర్డర్ రాసుకుంటాను, మీకు వాళ్ళే కంక్లూడ్ చేస్తారు మీకు అమ్మాలా లేదా అనేది. సో వాళ్ళే గూడ్స్ అనేవి సప్లై చేస్తారని చెప్పేసి నా దగ్గర నుంచి ఆర్డర్ మాత్రమే తీసుకున్నాడు. Yes, sir. నీ తరపున ఆర్డర్ మాత్రమే తీసుకున్నాడు, కానీ ట్రాన్సాక్షన్ నీతోనే ఎంటర్ అయ్యాను నేను, నువ్వే గూడ్స్ అనేవి సప్లై చేసావు. అర్థమైందా? అర్థమైంది sir. సో ఇప్పుడు ఈజ్ ఇట్ ట్రాన్సాక్షన్ టాక్సబుల్ ఆర్ నాట్? అవుతుంది సార్. టాక్సబుల్ అవుతుంది. ఎలా అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ బిజినెస్ కనెక్షన్ వేర్ ద ట్రాన్సాక్షన్ డన్ త్రూ ఎన్ ఏజెంట్ వేర్ హీ హ్యాస్ నో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్, వేర్ హీ డస్ నాట్ మెయింటైన్ స్టాక్ యాజ్ ఎ మర్కంటైజ్, బట్ ఈవెన్ ప్రొక్యూరింగ్ ఆర్డర్స్ ఆర్ సెక్యూరింగ్ ఆర్డర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది నాన్ రెసిడెంట్ అయినందువల్ల ఇక్కడ ఏమవుతుంది? దట్ ఈస్ ఇక్కడ మనకి Business- బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అర్థమైందమ్మా? ఎస్ సార్. సార్ అది ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్, అవునమ్మా, ఒక కంపెనీకి ఒక కస్టమర్ కి జరుగుతుంది కదా సార్, అవునమ్మా. మధ్యలో లాజిస్టిక్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఏజెంట్ కింద యాక్ట్ చేస్తారా సార్ ఇందులో? అదేనమ్మా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటే ఏంటనేది నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ మనం చూసుకుంటే కనుక సేల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందమ్మా? ఎక్కడ కంప్లీట్ అవుతుంది? కస్టమర్ కి ఏ ప్లేస్ goods దగ్గర కంప్లీట్ అవుతుంది? నువ్వు నాకు గూడ్స్ సేల్ అనేది చేసేసిన తర్వాత, అంటే సేల్ అనేది చేసేస్తే నీ ప్లేస్ ఆఫ్ డెలివరీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కనుక నీ ప్లేస్ దగ్గర అమ్మా. ప్లేస్ ఆఫ్ డెలివరీ అనేది ప్లేస్ ఆఫ్ అంటే నువ్వు ఎక్కడైతే సేల్ చేసావో అక్కడతోనే కంక్లూడ్ అయిపోతుంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పర్చేజర్ది. ఎస్ సార్. సో ఇక్కడ నీకు ఏంటంటే నేను అవుట్ సైడ్ ఇండియా నుంచి నేను మాట్లాడుకున్నప్పుడు సేల్ అనేది ఎక్కడ కంప్లీట్ అయిపోతుంది అంటే కనుక నీ ప్లేస్ లో కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి గూడ్స్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే నాది. ఎస్ సార్. అక్కడ నేను ట్రాన్స్పోర్టర్ ని బుక్ చేసుకుని నేను ఇండియాలోకి తెచ్చుకుంటే కనుక ట్రాన్స్పోర్టర్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్ ఎస్ సార్. కదా. అలాంటప్పుడు నీకు ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుందా ఇన్కమ్? ఇండిపెండెంట్ పర్సన్ ఇక్కడ ఏజెంట్ ద్వారా నువ్వు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ చేయలే. నార్మల్ గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ నేను బుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి నువ్వు గూడ్స్ అమ్మితే ఆస్ట్రేలియాలోనే నువ్వు డెలివరీ ఇచ్చేసావు నాకు. ఆస్ట్రేలియాలో ఒక కాంట్రాక్టర్ ట్రాన్స్పోర్టర్ మాట్లాడుకుని ఇండియాకి తెప్పించుకున్నది నేను. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా? అవ్వదు. అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఎక్కడ ఉంది? నాన్ రెసిడెంట్ దగ్గర ఉంది, ఏజెంట్ దగ్గర లేదు. ఎస్ సార్. నువ్వు ఇండియాలో బ్రాంచ్ పెట్టి ట్రాన్సాక్షన్ అనేది చేయలేదు. అర్థమైందా? ఎస్ సార్. ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ అనేది అస్సలు చేయలేదు. నేను నీ దగ్గరికి వచ్చాను, ఏజెంట్ నా దగ్గరికి వచ్చి ఆర్డర్ ప్రొక్యూర్ చేసుకోలేదు, ఏజెంట్ నాకు గూడ్స్ సప్లై చేయలేదు, ఏజెంట్ అథారిటీ కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేదు. డైరెక్ట్ గా నేను నీ దగ్గరకు వచ్చి గూడ్స్ అనేవి నేను అడిగాను, నువ్వు నాకు సేల్ చేస్తావు. సేల్ అనేది చేసినప్పుడు ఎక్కడితో కండ్ అయిపోతుంది ట్రాన్సాక్షన్? ఆస్ట్రేలియాలోనే నువ్వు నాకు డెలివరీ ఇచ్చేస్తావు. అక్కడ నుంచి గూడ్స్ ఇండియా తెప్పించుకునే బాధ్యత నాది. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్ట అవనట్ట? అవనట్టు సార్. అవ్వలేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు అర్థమైందమ్మా టోటల్ గా బిజినెస్ కనెక్షన్ దీని గురించి సోఫార్ చెప్పుకున్నదంతా కూడా. ఇంకా డౌట్ ఉందా? ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సప్లయరే కాంట్రాక్ట్ బేస్ మీద ట్రాన్స్పోర్టర్ కి నువ్వు కస్టమర్ దగ్గర ఈ గూడ్స్ ఇవ్వాలి అని చెప్తే అప్పుడు సార్? ఇప్పుడు సపోజ్ సప్లై నీదే అనుకో, ఎస్ సార్. సప్లై నీదే అంటే మన కాంట్రాక్ట్ లో ఏంటంటే నువ్వేం చెప్పావంటే నా ఏజెంటే గూడ్స్ మీ దగ్గర వరకు తీసుకొచ్చి సప్లై చేస్తాడు సార్ అని చెప్పేసి అని అన్నావు. ఎస్ సార్. ఏజెంట్ ఈజ్ ఇన్ ఇండియా. ఎస్ సార్. అలాంటప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ లో చూడు, వితౌట్ అథారిటీ మెయింటైన్స్ స్టాక్ ఆఫ్ గూడ్స్ అండ్ మర్కంటైజ్ ఇన్ ఇండియా అండ్ రెగ్యులర్లీ డెలివర్స్ దెమ్ అనే పాయింట్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ డి పాయింట్ చూడమ్మా, ఎస్ సార్. అందులోకి వచ్చేస్తుంది. అప్పుడు బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ ది ట్రాన్సాక్షన్. వై? బికాస్ యూ హ్యావ్ డన్ ద ట్రాన్సాక్షన్ త్రూ ఎన్ ఏజెంట్ వేర్ ఇట్ కవర్స్ అండర్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏజెంట్. ఓకే సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. సో సింగిల్ ట్రాన్సాక్షన్ అయినా అది టాక్సిబుల్ అవుతుందా సార్? ఇప్పుడు బిజినెస్ అంటే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ బిజినెస్ అంటారా అందరూ?
బిజినెస్ అన్నారు అంటే సార్. ఒక క్యూములేటివ్ గా ట్రాన్సాక్షన్స్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉండాలా? ఈవెన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ ఆల్సో కాన్స్టిట్యూట్స్ ఏ బిజినెస్ ఆర్ నాట్? ఈవెన్ నువ్వు టోటల్ ఇయర్ మొత్తానికి ఒకే ఒక ట్రాన్సాక్షన్ చేసావమ్మా, పర్చేజ్ అండ్ సేల్. ఈజ్ ఇట్ కాన్స్టిట్యూట్స్ ఏ బిజినెస్ ఆర్ నాట్? వాట్ ఇట్ సేస్ అంటే బిజినెస్ అనాలా లేదా? బిజినెస్ అంటే ఏంటి? అందుకు ఫస్ట్ అంతే. క్వశ్చన్ అడిగాను నేను, బిజినెస్ అంటే ఏంటి అని చెప్పేసాను. ఇస్ ఎ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ transactions. జరిగితేనే బిజినెస్. ఈవెన్ వన్ సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగినా సరే బిజినెస్ అన్నది. సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగితే బిజినెస్. సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగితేనే బిజినెస్ అంటే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగితే దాని మీద నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంట, అంటే ఇన్కమ్ రాదంటావా, ప్రాఫిట్ రాదంటావా? వస్తుంది సార్. అంటే P&L బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేది ఒక 10 ట్రాన్సాక్షన్లు 20 ట్రాన్సాక్షన్లు చేసిన తర్వాతే ప్రిపేర్ చేయమని చెప్పేసి ఎక్కడైనా మీకు అకౌంట్స్ లో నేర్పించారా బిజినెస్ అంటే లేదు. అని? లేదు సార్. మరి బిజినెస్ అంటే ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగినా సరే దాన్ని బిజినెస్ అనొచ్చు అనకూడదా? అనొచ్చు సార్. దట్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. సో సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగినా అదేమవుద్దమ్మా, బిజినెస్. బిజినెస్ అవుతుంది. అవునమ్మా, అందులో ప్రాఫిట్ వస్తే దాని మీద ట్యాక్స్ కట్టాలి లేదా? కట్టాలి సార్. ప్రాఫిట్ వస్తుందా రావట్లేదా? కాబట్టి వస్తుంది ప్రాఫిట్ ని మనం వస్తుంది కాబట్టి అక్కడ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ అ బిజినెస్. ఎ గుడ్ క్వశ్చన్. ఓకేనా? ఇంకా సో ఫర్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో ఇప్పుడు ఏంటంటే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నేను అవుట్ సైడ్ ఇండియాలో నుంచి నీ దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కున్నాను, ఇప్పుడు ఆ 2 లక్షలుగా కాస్ట్ అయిన గూడ్స్ ని నువ్వు నాకు 4 లక్షల రూపాయలకి అమ్మావు, ఈ ట్రాన్సాక్షన్ లో 2 లక్షల ప్రాఫిట్ వచ్చింది. యాజ్ ఎ నాన్ రెసిడెంట్ గా ఈ 2 లక్షల ప్రాఫిట్ మీద ఇండియాలో నువ్వు ట్యాక్స్ కట్టాలా లేదా అని చెప్పేసి అంటే కనుక ఏమని చెప్తావమ్మా నువ్వు ఆన్సర్? కట్టాలి సార్. కట్టాలా అని డైరెక్ట్ గా చెప్పగలమా, లేకపోతే ఈ క్వశ్చన్స్ అడగాల? అడగాలి సార్. ఏ క్వశ్చన్ అడుగుతావమ్మా ఫస్ట్? ఏజెంట్ ఉందా లేదంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా అని అడుగుతావు. వెదర్ ఐ హావ్ డన్ ఎనీ ట్రాన్సాక్షన్ త్రూ బిజినెస్ కనెక్షన్, అదంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సార్ అని అడిగావు. నీకు బ్రాంచ్ ఆఫీస్ లాంటివి ఏమీ లేవమ్మా, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు అని చెప్పాను. ఆ తర్వాత నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేశానా సార్ అంటే, లేదమ్మా ఏజెంట్ ద్వారా అసలు ట్రాన్సాక్షన్ చేయలేదు, ఏజెంట్ కి అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేవు, ఏజెంట్ వచ్చి నాకు స్టాక్ సప్లై చేయట్లేదు, ఏజెంట్ వచ్చి నా దగ్గర నుంచి ఆర్డర్స్ ప్రొక్యూర్ చేసుకోలేదు. రైట్. ఇప్పుడు ఇంకా టాక్సిబుల్ అవ్వదు కానీ ఎక్కువ అవుతుంది ఇండియాలోనే కదా సార్, ఇన్కమ్ ఎక్కువ అవుతుంది ఇండియాలోనే ఎలా చెప్పగలవు? పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ కన్క్లూడ్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ అనేది జరిగితే కనుక దాన్ని ఏమన్నారమ్మా? పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ జరిగితే దాన్ని ఏమంటున్నారు? బిజినెస్ అని అంటున్నారు. పర్చేజ్ సేల్ నీకు ఎక్కడ జరిగింది? పర్చేస్ వచ్చేసి ఇండియాలో జరిగింది సార్. పర్చేజ్ నీకు పర్చేజ్ అమ్మా, నువ్వు ఓకే కస్టమర్ పర్చేజ్ కాదమ్మా, నువ్వు గూడ్స్ కొని అమ్మడం నీ బిజినెస్. నీ బిజినెస్ ఎక్కడ జరిగింది అంటున్నాను నేను. నా బిజినెస్ ఇండియాలో జరిగింది సార్. నేను పర్చేస్ చేసింది వేరే చోట పర్చేస్ చేశాను. నేను సేల్ మాత్రం ఇండియాలో. ఆస్ట్రేలియాలో ఉన్నావు నువ్వు, పర్చేజ్ చేసడం ఇండియా, అవుట్ సైడ్ ఇండియాలో ఆస్ట్రేలియాలో పర్చేజ్ చేసావు. గూడ్స్ అమ్మడం ఇండియాకి అమ్మావు. సేల్ అనేది ఎక్కడ కంప్లీట్ అవుతుంది? ఇండియాలో కంప్లీట్ అవుతుంది. ఇండియాలో కంప్లీట్ అవుతుంది అంటే గూడ్స్ డెలివరీ అయినప్పుడే నీకు సేల్ కంప్లీట్ అవుతుందా? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎవరు నేర్పించారమ్మా నీకు? సేల్ అనేది ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది? గూడ్స్ డెలివరీ చేసినప్పుడా? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడా? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఓనర్షిప్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది? డెలివరీ చేసినప్పుడు కదా. ఏమ్మా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో అదే నేర్పించారమ్మా? సార్ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ సార్. ఓకే, డైరెక్ట్ ఎంట్రీ స్కీమా? ఓకే, ఫోన్లే. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో ఏముంటదంటే, ఓనర్షిప్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అక్కడ నీకు ఏమవుతుందంటే ఇక్కడ బిజినెస్ అంటే అక్కడ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే అంటే ఓనర్షిప్ ఆఫ్ ది గూడ్స్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఏమంటారంటే డెలివరీ అమ్మా. ఓకే, సో కాంట్రాక్ట్ యాక్ట్ లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నువ్వు చదువుకోవాలి. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదివితే నీకు క్లారిటీగా అర్థమవుతుంది అమ్మా. సో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది డెలివరీ ఆఫ్ ది గూడ్స్. నీవు ఎప్పుడైతే నీవు సేల్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఓనర్షిప్ నువ్వు నాకు ఇచ్చినప్పుడే. ఇప్పుడు కంప్లీటెడ్ గూడ్స్ అనుకోమ్మా, అంటే ఫుల్లీ కంప్లీటెడ్ గూడ్స్ అనుకుంటే కనుక
నీకేమంటాడంటే ఎక్కడైతే సేల్ జరుగుతుందో అక్కడే కంప్లీట్ అయిపోయినట్టు. అంటే నీకు ఎక్కడ గూడ్స్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందంటే ఆస్ట్రేలియాలోనే కంప్లీట్ అయిపోతుంది ట్రాన్సాక్షన్. ఓకేనా? ఓకే సార్. సో సేల్ అనేది ఆస్ట్రేలియాలోనే కంప్లీట్ అయిపోయినట్టు. అక్కడ నుంచి గూడ్స్ డెలివరీ చేసుకొని అక్కడ తీసుకుని నేను రావాల్సిన బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు చెప్పు ట్రాన్సాక్షన్ ఎక్కడ కంప్లీట్ అయిపోయింది? ఆస్ట్రేలియాలోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ అరైజ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా అవుతుందా, ఇండియా అవుతుందా? అవుట్ సైడ్ ఇండియానే అవుతుంది. అలాంటప్పుడు నువ్వు నాన్ రెసిడెంట్ గా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఉండదు సార్. సో నేను చెప్పిన ట్రాన్సాక్షన్ లో ఇస్ ఇట్ టాక్సబుల్ ఆర్ నాట్? నో సార్. నో, ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్. అంతేనా? అంతే సార్. రైట్. సో ఇక్కడ వరకు సోఫార్ నేర్చుకున్న దాని ప్రకారం నాట్ టాక్సబుల్. ఎస్ సార్. అర్థమైందమ్మా? అంతే సార్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. ఆఫ్ చేసాను. సో ఇంకా బిజినెస్ కనెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇందులో ఏజెంట్ గురించి మాట్లాడుకున్నాము. అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకున్నాం. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే కనుక ఏజెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఎక్సెప్షన్స్ ఫర్ ది బిజినెస్ కనెక్షన్. ఈ ఎక్సెప్షన్స్ ఉన్నాయంట, ఏంటి చూద్దాం. ఏజెంట్ హ్యావింగ్ ఇండిపెండెంట్ స్టేటస్. ఏజెంట్ ఇండిపెండెంట్ స్టేటస్ ఉన్నదంటే కనుక అక్కడ ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు అమ్మా. చూడండి. Agent acts in his own capacity as an agent in the normal course of this business. No business connection is established as there is no dependency. అమ్మ ఏజెంట్ ఇండిపెండెంట్ స్టేటస్ లో ఉన్నాడు, ఓన్ కెపాసిటీలో ఉన్నాడు అనుకుంటే గనక అక్కడ ఏముండదంటే అక్కడ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో అక్కడ బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. అంటే నేను అపాయింట్ చేసిన ఏజెంట్, అంటే నాకు మాత్రమే పనిచేసే ఏజెంట్, వాడు ఇండిపెండెంట్ కాదు, నా మీద డిపెండెంట్ అనుకుంటే మాత్రమే అక్కడ బిజినెస్ కనెక్షన్ ఉంటది. అలా కాకుండా వాడు నా మీద డిపెండెంట్ అయినోడు కాదు అని చెప్పి నా ఒక్కడి కోసమే పనిచేయడు, నాలాంటి 100 కస్టమర్స్ ఉన్నారు వాడికి, వాడు ఒక ఇండివిజువల్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నాడు అనుకుంటే కనుక అక్కడ ఏముండదంటే బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఓకే, రైట్. వేర్ ఎన్ ఏజెంట్ మెయిన్లీ ఆర్ హోల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది నాన్ రెసిడెంట్ is considered to have a dependent status which results in business connection. అంటే మీ తరపున పనిచేశాడు, మీ తరపున వర్క్ చేస్తున్నాడు, మీ ఒక్కళ్ళకే వర్క్ చేస్తున్నాడు అనుకుంటే కనుక అక్కడ వాడిని ఏమంటారంట? డిపెండెంట్ అంటారు. సో నా కోసం ఇప్పుడు ఒక ఏజెంట్ ప్రొక్యూర్ ఇండియాలో ఒక పర్సన్ ని, ఇప్పుడు నేను నాన్ రెసిడెంట్ అమ్మా, నేను నాన్ రెసిడెంట్ ని ఆస్ట్రేలియాలో ఉన్నాను, నేను ఇండియాలో బిజినెస్ చేద్దాం అనుకుంటూ ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకుందాం అనుకున్నాను. నేను నా ఎక్స్క్లూజివ్ గా నా సొంతంగా ఒక ఏజెంట్ ని పెట్టుకుని వాడు ప్రొక్యూరింగ్ ఆఫ్ ఆర్డర్స్ చేస్తుంటే కనుక అక్కడ దాన్ని ఏమంటారు? ఇక్కడ ఏజెంట్ కి ఇండిపెండెంట్ స్టేటస్ లేదు, నా కోసమే పనిచేస్తున్నాడు అని చెప్పేసి అక్కడ బిజినెస్ కనెక్షన్ అని చెప్పారు. ఒక ఏజెంట్ ఒక ప్రొఫెషనల్ గా వాడు ఏమంటున్నాడంటే, సార్ మీకు ఎవరికైనా సార్ అందరూ అవుట్ సైడ్ ఇండియాలో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు వాడికి, అంటే వాడు ఏం చేస్తాడంటే ఇండియాలో ఉన్న ఆర్డర్స్ ప్రొక్యూర్ చేసి వాళ్ళందరికీ కూడా జస్ట్ బిజినెస్ అనేది అప్పచెప్తాడు. సో దట్ హీ విల్ గెట్ సమ్ కమిషన్. సో అక్కడ గూడ్స్ అనేవి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏజెంట్ అనేవాడు ఎలా లేడు? ఇండిపెండెంట్ గా లేడు, సారీ ఇండిపెండెంట్ గా ఉన్నాడు, డిపెండెంట్ గా లేడు. అంటే నా ఒక్కడి కోసం పనిచేయట్లా, అలా నాలాంటి 100 కస్టమర్స్ ని వాడు 100 కస్టమర్స్ కి ఆర్డర్స్ ప్రొక్యూర్ చేస్తుంటే నేను కూడా వెళ్ళి నా కోసం కూడా కొన్ని ఆర్డర్స్ ప్రొక్యూర్ చేయని చెప్పేసి అని అడిగినప్పుడు వాడు నా కోసం ఆర్డర్స్ ప్రొక్యూర్ చేశాడంట. అలాంటప్పుడు వాడేమోడు డిపెండెంట్ అవ్వడు, ఇండిపెండెంట్ స్టేటస్ లో ఉంటాడు. అలాంటి ఇండిపెండెంట్ స్టేటస్ లో ఉంటే గనక అక్కడ ఏమవుతుందంటే గనక ఈ ఏజెంట్ బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏజెంట్, ట్రాన్సాక్షన్ త్రూ ఏజెంట్ అన్నమాట. ఓకే, సో బిజినెస్ కనెక్షన్ ఇంక్లూడ్స్ లో ఫస్ట్ పాయింట్ మనకి బిజినెస్ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ బై నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా త్రూ ఎన్ ఏజెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. సార్ వాట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసానంటే ఏంటి చెప్పేసానంటే ఇక్కడ చూడండి. సో significant economic presence of a non-resident in India means aggregate of payments arising from the transaction in respect of any goods or services or property, including download of data or software during the previous year, exceeds such an amount
యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మా ఇక్కడ కొన్ని ప్రిస్క్రైబ్డ్ అమౌంట్స్ చెప్తాడంట. అంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంకా ఏమి చెప్పలేదు అలాగా. ఒకవేళ ఇంత అంటే అమౌంట్ గూడ్స్ వాల్యూ సప్లై అనేది ఎందుకంటే ఎక్కువ జరిగినా, సర్వీసెస్ అనేవి ఎందుకంటే ఎక్కువ జరిగినా, ప్రాపర్టీ ఎందుకంటే ఎక్కువ అమ్మినా, లేకపోతే సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్ అనేది జరిగినా, ఇంత సర్టెన్ లిమిట్ ఆఫ్ అమౌంట్ అనేది దాటనంత వరకు కూడా దాటితే కనుక దాన్ని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అని చెప్పి దాన్ని ఇన్కమ్ డీమ్డ్ టు ఎక్రూర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి ఇంక్లూడ్ చేస్తాము. బిజినెస్ కనెక్షన్ లోకి ఇంక్లూడ్ చేయడం ద్వారా వాటిని మేమేం చేస్తాం, పర్టికులర్ గా ఆ అమౌంట్ ని ట్యాక్సిబుల్ చేసే పరిధిలోకి తీసుకొచ్చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, సిస్టమాటిక్ అండ్ కండిషన్స్ soliciting of business activities or engaging in interactions with such a number of users as may be prescribed in India through digital means. Okay, so systematic and conditions of soliciting of business ante soliciting ante inviting business activities, engaging in interactions with a number of users or as may be prescribed. అంటే పర్టికులర్ గా ఇంత కనుక డిజిటల్ మీన్స్ ద్వారా మీరు ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఇంత నెంబర్ దాటితే కనుక మేము దీన్ని బిజినెస్ కనెక్షన్ లోకి తీసుకొస్తామని చెప్పడం ద్వారా ట్రాన్సాక్షన్ కాన్స్టిట్యూట్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా వెదర్ ఆర్ నాట్ ది అగ్రిమెంట్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ ఆర్ యాక్టివిటీ హస్ ఎంటర్డ్ ఇన్ ఇండియా ఆర్ నాన్ రెసిడెంట్ యాజ్ ఎ రెసిడెంట్ ఆర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా ఆర్ నాన్ రెసిడెంట్ రెండర్స్ ద సర్వీసెస్ ఇన్ ఇండియా. వీటితో సంబంధం లేకుండా ఇక్కడ వీళ్ళు చెప్పిన లిమిట్స్ కనుక దాటినట్లయితే వాటిని ఏమంటున్నారంట, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ కింద మాట్లాడుతూ దాన్ని ఏం చేస్తారంటే బిజినెస్ కనెక్షన్ లోకి తీసుకొచ్చి దాన్ని ఇన్కమ్ ఎక్రూర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి తీసుకొస్తాము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో ఒకసారి ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అమ్మా. మానస, సార్ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదమ్మా, ఆ క్వశ్చన్ కి ఇందాక నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా ఆన్సర్. సో అమ్మాయి ఎవరు అమ్మాయితో మాట్లాడినప్పుడు వంశికతో మాట్లాడినప్పుడు నేను ఒక కంక్లూజన్ ఇచ్చాను. అక్కడ వరకు అర్థమైందమ్మా? సో ఇప్పుడు పర్టికులర్ గా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే గనక ఒక 10 కోట్ల రూపాయలు గనక సేల్ ట్రాన్సాక్షన్ దాటింది అంటే గనక దాన్ని బిజినెస్ కనెక్షన్ కింద ఇండియాలో కనుక నువ్వు సేల్ చేసినట్లయితే, సేల్ వాల్యూ 10 crores దాటినట్లయితే దాన్ని ఏమంటున్నారంట, బిజినెస్ కనెక్షన్ అని చెప్పేసి అంటాము అని చెప్పేసి సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ద్వారా ఒక లిమిట్ అనేది స్పెసిఫై చేశారంట. ఓకే, సో సపోజ్ మన ట్రాన్సాక్షన్ వాల్యూ ఒక 10 lakhs అమ్మా ఎగ్జాంపుల్ కి. సో మనం ఏం చేసామంటే కనుక నువ్వు నాకు గూడ్స్ సప్లై చేసావు ఇండియాలో గూడ్స్ సేల్ చేసావు. నేనే వచ్చాను, మీకు ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. ఫస్ట్ ఏమడగలమ్మా, ఫస్ట్ మన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నీతో నాకు ట్రాన్సాక్షన్ జరిగిందంటే నువ్వు నాన్ రెసిడెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నావు అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు నాకు గూడ్స్ సేల్ చేసావు, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ట్యాక్సిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసినప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి, ఏజెంట్ ద్వారా ఏమైనా ట్రాన్సాక్షన్ చేశారా అని చెప్పేసి చూడాలి. ఏజెంట్ కి ఏం చూడాలి, ఫస్ట్ అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. అంతేనమ్మా? సో అథారిటీ టు కంక్లూడ్ కాంట్రాక్ట్స్ లేవు, జస్ట్ స్టాక్ డెలివరీ చేస్తాడంట. అప్పుడు కూడా టాక్సబుల్. స్టాక్ డెలివరీ చేయట్లేదు, నువ్వే డైరెక్ట్ గా నువ్వు గూడ్స్ ఇచ్చేస్తున్నావు, నేను తెచ్చుకుంటున్నాను గూడ్స్. అప్పుడు ఆర్డర్స్ ఏమైనా ప్రొక్యూర్ చేశాడా లేదా, ఆర్డర్స్ ప్రొక్యూర్ చేశాడా లేదా అని చూడాలి. ఏజెంట్ ఆర్డర్స్ ప్రొక్యూర్ చేశాడంటే ఏజెంట్ ఆర్డర్స్ ప్రొక్యూర్ చేయాలి, డైరెక్ట్ గా నేనే నీ దగ్గరకు వచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. యూ హ్యావ్ నాట్ అపాయింటెడ్ ఎనీ ఏజెంట్. నేనే ఆన్లైన్ లో సెర్చ్ చేసుకుని నేనే నీ దగ్గరకు వచ్చి నాకు కావాల్సిన గూడ్స్ నీ దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను నీకు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు నాకు సేల్ చేసిన గూడ్స్ ఏవైతే సేల్ చేసావో ఇది టాక్సిబుల్ అవుతుందా అవదా? అవ్వదు సార్. సో మనం చేసిన ట్రాన్సాక్షన్ 10 lakhs అంతేనా? సపోజ్ ఇలాంటి పేమెంట్స్ అన్ని కలిపి నాతో చేసిన ట్రాన్సాక్షన్ 10 lakhs, కానీ ఇలా నాకు లాంటి వాళ్ళతో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కలిపి 10 కోట్లు దాటినాయి అంటే నీకు
ఎస్ సార్. అప్పుడు అప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది సార్. సో ఎందుకంటే మనం ఇందాకే ఒక పాయింట్ చెప్పుకున్నాం. గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్పానమ్మా. గవర్నమెంట్ ఇక్కడ 10 కోట్లు అనేది ఎక్కడ లిమిట్ లేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ 10 కోట్లు అనేది అగ్రిగేట్ ఆఫ్ పేమెంట్స్ అరైజింగ్ ఫ్రమ్ ది ట్రాన్సాక్షన్స్, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేసిన వాల్యూ 10 కోట్లు దాటితే కనుక అప్పుడు ట్యాక్సిబుల్ చేస్తాను అన్నప్పుడు నార్మల్ గా సింగిల్ గా చూసుకుంటే కనుక నీకు నాకు జరిగిన 10 లక్షల ట్రాన్సాక్షన్ మీద నీకు ట్యాక్సిబుల్ అవ్వదు. కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అగ్రిగేట్ ఇయర్ కి 10 కోట్లు దాటినాయి అనే ఎగ్జాంపుల్ లో మనం ఏదైతే మనం రెఫరెన్స్ ఇచ్చుకున్నాం 10 కోట్లు దాటినాయి కాబట్టి ఇది ఏమవుతుందమ్మా మన ట్రాన్సాక్షన్ ట్యాక్సిబుల్ అవుతుంది సార్. ట్యాక్సిబుల్ అవుతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. రైట్, వెరీ గుడ్. సో ఇది సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ అంటే అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ అనేది మనం మాట్లాడుకుందాం. సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకున్నది ఏంటంటే కనుక 911 లో ఏలో ఏదైనా బిజినెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే ఎక్కడైనా సరే ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా ఉంటే కనుక, బిజినెస్ కనెక్షన్ ఇండియా ఉంటే కనుక ఏమవుతుంది? ట్యాక్సిబుల్ అవుతుంది. ఇది ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి వస్తుంది. ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలో కవర్ అయితే కనుక దట్ ఈస్ ట్యాక్సిబుల్ అని చెప్పేసి మనం చూసాం. ఇక్కడ బిజినెస్ కనెక్షన్ అంటే ఏంటో మనం కంప్లీట్ గా చూసామమ్మా. సో ఇక్కడ బిజినెస్ కనెక్షన్ కాకుండా కొన్ని ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ కొన్ని ట్రాన్సాక్షన్స్ అంట నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా, వాటిని డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి తీసుకోకూడదంట. ఏంటవి అని చెప్పేసానంటే చూడండి. ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ the following shall not be considered as business connection in India and therefore no income shall be deemed to accrue or arise in India అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎక్సెప్షనల్ కేసెస్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ దో బిజినెస్ కనెక్షన్ కింద కనిపించినా సరే ఇక్కడ బిజినెస్ కనెక్షన్ ఉన్నట్టుగా తీసుకోకూడదు అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. ఏంటవి అంటే కనుక ఒక 4 ట్రాన్సాక్షన్స్ చెప్తున్నాడు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. Transactions that are confined to mere purchase of the goods in India for export. మా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ మాత్రమే చేస్తున్నామంట. అంటే దేనికోసం? ఇండియాలో పర్చేజ్ చేస్తున్నాము, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం, అంటే అవుట్ సైడ్ ఇండియాకి తీసుకెళ్ళిపోతున్నాం. అవర్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్. ఆ గూడ్స్ ని తీసుకెళ్ళి నువ్వు అవుట్ సైడ్ ఇండియాలో అమ్ముకుంటున్నావు. ఇక్కడ ఇండియాలో సపోజ్ నేను ఇక్కడ గూడ్స్ అనేవి కొనుక్కొని, ఇండియాలో గూడ్స్ అనేవి కొనుక్కొని 100 రూపాయల గూడ్స్ కొనుక్కున్నాను. ఈ గూడ్స్ కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసేసుకుని అంటే అవుట్ సైడ్ ఇండియాకి తీసుకెళ్లిపోయి దాన్ని 1000 రూపాయలకు అమ్ముకుంటున్నాను. అయినా సరే ఇండియా ట్యాక్స్ అడగదంట. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ జరిగింది. అంటే బిజినెస్ లో సగం పార్టీ జరిగింది, అంటే పర్చేజ్ మాత్రమే జరిగింది. ఏం జరగలేదు? సేల్ అనేది ఇండియాలో జరగలేదు. ఓన్లీ కన్ఫైన్ టు పర్చేజెస్ అని ఎందుకు అంటున్నాడు అంటే కనుక ఇక్కడ ఎక్స్పోర్ట్ ను ప్రమోట్ చేయడం కోసం అమ్మా. దేన్ని ప్రమోట్ చేయడం కోసం? ఎక్స్పోర్ట్ ని ప్రమోట్ చేయడం కోసం. అంటే ఇక్కడ అందరూ వచ్చి ఇలా చెప్పగానే మీరు పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ చేసినా సరే దాన్ని పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ చేసుకుని దాన్ని అవుట్ సైడ్ ఇండియాలో ఎంత కమ్ముకున్నా మేము ట్యాక్స్ వేయమని అంటే అందరూ ఏం చేస్తారు? పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ చేసుకోవడానికి అందరూ వస్తారు. సో అలాంటి ట్రాన్సాక్షన్ ని మనం కనుక ఎగ్జామ్ చేసినట్లయితే మనం ఏం చేస్తాం? ఎక్స్పోర్ట్స్ ని పెంచినట్టు అవుతాం. సో కాబట్టి ఇండియాకి ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి ఏ కంట్రీకి అయినా సరే మనకి ఏముండాలి? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే మియర్ పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ కనుక మీరు చేసినట్లయితే ఇండియాలో మళ్ళీ సేల్ చేయకూడదమ్మా. వాటిని ఇండియాలో మళ్ళీ సేల్ చేయకూడదు. సేల్ చేస్తే బిజినెస్ అయిపోద్ది. సో పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ చేసాము, వాటిని ఇండియాలో సేల్ చేయకుండా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము అనుకుంటే కనుక అది ఎక్స్పోర్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ జరిగి ఓన్లీ పర్చేజెస్ కి మీ ట్రాన్సాక్షన్ అనేది కన్ఫైన్ అయితే కనుక దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ బిజినెస్ కనెక్షన్. బిజినెస్ కనెక్షన్ అవ్వకపోతే ఏమవ్వదు? ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి రాదు. ఓకే, రైట్. అది ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఎక్సెప్షన్స్ లో చెప్పిన ఫస్ట్ ట్రాన్సాక్షన్ అమ్మా. తర్వాత సెకండ్ ఆపరేషన్స్ కన్ఫైన్డ్ టు కలెక్షన్ ఆఫ్ ది న్యూస్ అండ్ వ్యూస్ ఇన్ ఇండియా ఫర్ ది ట్రాన్స్మిషన్ అవుట్ ఆఫ్ ఇండియా by or on behalf of the non-resident who is engaged in the business of running news agency or publishing newspaper or magazines or journals అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఇక్కడ న్యూస్ అండ్ వ్యూస్ అంటే ఇండియాలో న్యూస్ కలెక్ట్ చేసి అవుట్ సైడ్ ఇండియాలో వాళ్ళు న్యూస్ అనేది వేస్తున్నారు. సపోజ్ ఇక్కడ ఏదో ఒక సమ్ ఈవెంట్ జరిగింది, సమ్ ఇక్కడ సపోజ్
ఇండియాలో ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటే కరోనా వైరస్ గురించి న్యూస్ అంతా ఇక్కడ వచ్చిన న్యూస్ అంతా కలెక్ట్ చేసుకుని అవుట్ సైడ్ ఇండియాలో నేను నా న్యూస్ ఛానల్లో ప్రొజెక్ట్ చేసుకుంటున్నానంట, పబ్లిష్ చేసుకుంటున్నానంట. ఆ న్యూస్ ఏజెన్సీ ఇక్కడ నుంచి న్యూస్ తీసుకెళ్లి అక్కడ పబ్లిష్ చేసుకోవడాన్ని దిట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ బిజినెస్ కనెక్షన్. బిజినెస్ కనెక్షన్ కింద తీసుకోవాలంటే బిజినెస్ కనెక్షన్ కింద తీసుకోకపోతే దట్ ఈస్ నాట్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అవ్వదు. సో దట్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. అది ట్యాక్సబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్ సార్. సపోజ్ ఒక న్యూస్ ఏజెన్సీ న్యూస్ ఛానల్ ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియాలో ఉండే ఒక యుఎస్ కి సంబంధించిన ఒక న్యూస్ ఛానల్ అక్కడ ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి ఒక యాడ్ ని అంటే సపోజ్ ఒక యాడ్ ని బుక్ చేసుకుందంట. అంటే ఒక కంపెనీ ఇండియన్ కంపెనీకి సంబంధించిన ఒక యాడ్ ని ఇక్కడ బుక్ చేసుకుందంట. అది న్యూస్ ఆర్ వ్యూస్ లోకి వస్తుందమ్మా? న్యూస్ ఆర్ వ్యూస్ లోకి రాదు. కాబట్టి ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. అలా కాకుండా ఇక్కడ ఏం చేసిందంటే కనుక కేవలం ఒక పర్టికులర్ న్యూస్ ని తీసుకెళ్లి అక్కడ ప్రొజెక్ట్ చేశారు అనుకుంటే కనుక అలా కలెక్ట్ చేసిన న్యూస్ ని వ్యూస్ ని కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇక్కడ ఇండియన్ ఛానల్స్ లో కూడా అవుట్ సైడ్ ఇండియా న్యూస్ వస్తుందా రావట్లేదా? సో అలా యూఎస్ లో జరిగిన విషయాలన్నీ కూడా ఇక్కడ కూడా మన న్యూస్ లో పబ్లిష్ అవుతున్నాయి అంటే కనుక అక్కడ నుంచి మనం కలెక్ట్ చేసిన న్యూస్ ని ఇక్కడ వేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి కలెక్ట్ చేసిన న్యూస్ ని అక్కడ వేసేయడానికి అక్కడ దాన్ని ఏమంటున్నారు? దట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ కనెక్షన్. సో బిజినెస్ కనెక్షన్ అని కింద మనం మాట్లాడకూడదంట. రైట్. తర్వాత operations confined to the shooting of cinematographic films in India where such a non-resident is. జాగ్రత్తగా చూడండి. మన ఇండియాలోకి వచ్చి ఎవడైనా సరే సినిమా షూటింగ్ చేసుకుంటున్నాడు అనుకుంటే గనక అప్పుడు షూటింగ్ చేసుకున్నప్పుడు ఆ సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ షూటింగ్ చేసుకున్నప్పుడు ఇండియాలో ఫిల్మ్ షూట్ చేస్తే దాన్ని బిజినెస్ కనెక్షన్ అని అంటారంట. సో కాకపోతే ఇక్కడ కండిషన్స్ చెప్పినట్టు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వేర్ సచ్ నాన్ రెసిడెంట్ an individual who is not a citizen of India. అమ్మా ఇక్కడ ఇండివిజువల్ అంటే ఆర్ ఫర్మ్ నాట్ హ్యావింగ్ ఎనీ పార్ట్నర్ హూ ఇస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ హూ ఇస్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ ఏ కంపెనీ హ్యావింగ్ ఎనీ షేర్ హోల్డర్ హూ ఇస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా అని అంటున్నాడమ్మా. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నాన్ రెసిడెంట్ అని చెప్పేసి అన్నప్పుడు ఈ నాన్ రెసిడెంట్ ఎవడు అంటే ప్రొడ్యూసర్ అమ్మా. who produces the film and who publishes the film. ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళు. ఆ నాన్ రెసిడెంట్ బిజినెస్ చేస్తున్నాడు. అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి మాట్లాడట్లేదు, ఆ సినిమా తీసే డైరెక్టర్ గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అంటే ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడు బిజినెస్ చేసి వాడు అమ్ముకుంటాడమ్మా. సో ఆ నాన్ రెసిడెంట్ ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో నాన్ రెసిడెంట్ అంటే ఎవరైతే ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నాడు వాడు ఇండివిజువల్ అయితే కనుక హూ ఇస్ ఏ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏమవి ఉండకూడదు, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండకూడదు. ఓకే, అదే ఒక ఫర్మ్ అనుకుంటే కనుక అంటే ఒక ఫర్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే కనుక ఆ ఫర్మ్ లో ఉన్న ఏ ఒక్క పార్ట్నర్ ఎనీ పార్ట్నర్ ఏమై ఉండకూడదు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండకూడదు, రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండకూడదు. అదే కంపెనీ అనుకుంటే కనుక అందులో ఉన్న ఏ షేర్ హోల్డర్ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండకూడదు, రెసిడెంట్ ఇన్ ఇండియా అయ్యి ఉండకూడదు అంట. ఒకవేళ అయితే ఏం చేస్తారు సార్? దట్ ఈస్ బిజినెస్ కనెక్షన్. అండ్ ఇండియాలోకి వచ్చి సినిమా షూటింగ్ ఏవైతే చేశారో ఆ సినిమా షూటింగ్ చేసినందుకు ఇక్కడ ఆ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ అంటే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నాడో వాడు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే కనుక దట్ ఈస్ ట్యాక్సబుల్. అదే ఒక ఫర్మ్ అనుకుంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకుంటే అందులో ఉన్న పార్ట్నర్ కనుక సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే రెసిడెంట్ ఇన్ ఇండియా కానీ అయితే కనుక అప్పుడు కూడా ఏమవుతుంది? బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ట్యాక్సబుల్. అదే కంపెనీ కనుక అనుకుంటే కనుక కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్ ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ రెసిడెంట్ ఇన్ ఇండియా కానీ అయితే కనుక ఆటోమేటిక్ గా ఇక్కడ ఇండియాలోకి వచ్చి షూటింగ్ చేస్తే కనుక ఆటోమేటిక్ ఏమవుతుందంటమ్మా? సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ అక్కడ ఇక్కడ ఇండియాలో బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. బిజినెస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అయిపోతుంది. సో జనరల్ గా ఎక్కువ ఇండియాలో షూటింగ్స్ ఎందుకు చేయరంటే కనుక జనరల్ గా ఈ ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న షేర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలో షేర్ హోల్డర్ ని రెస్ట్రిక్ట్ చేయలేరు. ఆడు సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వకూడదు, రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వకూడదు అని చెప్పేసి అంటే ఎవడైనా పొరపాటున షేర్ హోల్డర్ రెసిడెంట్ అయిపోయాడంటే కనుక ఆ కంపెనీ ఇండియాలోకి వచ్చి సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ షూటింగ్ చేసినందుకు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఏమవుతుందంట? ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. బిజినెస్ కనెక్షన్ ఇండియా అవుతుంది. జనరల్ గా అది బిజినెస్ కనెక్షన్ అయితే కనుక ఇన్కమ్ ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అయిపోతుందండి. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, activities which are confined to display of uncut or unassorted diamonds in a special notified zone by a foreign company engaged in the business of mining of diamonds.
సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ మైనింగ్ ఆఫ్ డైమండ్స్ కనుక బిజినెస్ లో ఉండి, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, డైమండ్స్ అన్కట్ ఆర్ అన్అసార్టెడ్ డైమండ్స్ ని జస్ట్ డిస్ప్లే చేస్తున్నారంట. మీ యాక్టివిటీ ఏంటి, జస్ట్ డిస్ప్లే ఆఫ్ అన్కట్ ఆర్ అన్అసార్టెడ్ డైమండ్స్ చేస్తున్నారు అంతే. ఎవరికి సేల్ చేయట్లా. అలా సేల్ చేయకుండా జస్ట్ డిస్ప్లే పెట్టి బిజినెస్ డిస్ప్లే పెడుతున్నారు అంటే కనుక, అంటే అక్కడ జస్ట్ డిస్ప్లే వరకు ఉంటుంది అనుకుంటే కనుక అక్కడ మనకి ఏమవట్లేదంట, బిజినెస్ కనెక్షన్ లోకి రాదంట. సో ఇవన్నీ కూడా ఎక్సెప్షనల్ కేసెస్ వేర్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది బిజినెస్ కనెక్షన్. ఈ బిజినెస్ కనెక్షన్ లోకి రాకపోతే ఇన్కమ్ డీమ్డ్ టు ఎక్వైర్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలోకి వస్తుందా, రాదంట. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ కనెక్షన్. బిజినెస్ కనెక్షన్ లోకి వచ్చే ట్రాన్సాక్షన్స్ చూసాము, బిజినెస్ కనెక్షన్ లోకి కవర్ కాని ట్రాన్సాక్షన్స్ అనేవి మనం చూసామంట. సో టోటల్ గా ఇవాళ మనం చూసిందంతా ఏంటంటే 911 లో ఏ పాయింట్ ఒకటే చూసా ఉంటాము, ఎనీ ఇన్కమ్ త్రూ ఆర్ ఫ్రమ్ ఎనీ బిజినెస్ కనెక్షన్ ఇన్ ఇండియా గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నామంట. బిజినెస్ కనెక్షన్ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సో మిగతా పాయింట్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే.